లాంటి ఫ్యాక్టర్స్ కూడా కాంట్రిబ్యూట్ అవుతాయి ఆటిజం లేదా ఏడిహెచ్డికి? ఎందుకు అలోపతి ప్లాట్ఫామ్ ఆటిజంకి సపోర్ట్ చేయదు అంటే అన్వాంటెడ్ అన్నెసెసరీ మెడిసిన్స్ వాడడం వల్ల మన యొక్క ఇంటర్నల్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల ఆటిజం, ఏడిహెచ్డి, హైపర్ యాక్టివ్ కేసెస్ ఎక్కువ అవుతాయి. థైరాయిడ్ డిస్ఫంక్షన్ అవుతుంటే అది ఆ బేబీకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది? 35-40 ఆ ఏజ్లో కన్సీవ్ అయినప్పుడు ఇలాంటి డిసార్డర్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుందా? 4 రీజన్స్ ఉన్నాయి ఈ బాబుకి ఆటిజం రావడానికి. చాలా మంది పేరెంట్స్ తెలియక యాంటీబయాటిక్ వాడడం వల్ల ఆటిజంని డబుల్ చేసుకుంటున్నారు. 50 వ్యాక్సిన్స్ 3 years పీరియడ్లో వేయడం వల్ల బాడీ అనేది ఓవర్లోడ్ అవుతుంది. హ్యాండ్ రైటింగ్ అంత సరిగ్గా ఉండదు, బట్ పెయింటింగ్ లేదా డ్రాయింగ్ వచ్చేసి వాళ్ళ గ్రిప్ బాగుంటుంది. వాళ్ళకి ఎప్పుడు గ్రిప్ వస్తుంది? వాళ్ళకి ఇష్టమైన పని చేసినప్పుడు మాత్రం గ్రిప్ వస్తుంది. ఇష్టం లేకపోయినా సరే, నార్మల్గా ఉన్నా సరే, ఆ గ్రిప్ లేకపోవడం వల్ల వాళ్ళ రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. ఈ స్పీచ్ థెరపీ అండ్ హోమియోపతి కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఈ రోజు వచ్చే క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం అక్యూట్ సెపరేషన్. ఆటిస్టిక్ కిడ్స్ వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఇవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ తో కూడా ఐ కాంటాక్ట్ ఇవ్వరు, చాలా గట్టిగా సౌండ్ వస్తే కూడా సెన్సిటివ్ ఉంటారు బేసిక్లీ. హోమియోపతి అనేది సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఏం డైట్ ఫాలో కావాల్సిన అవసరం లేదు, సో ఏ మెడిసిన్స్తో రిలేషన్ లేదు. సో అట్టప్పుడు ఎందుకు వాడకూడదు? ఇప్పుడు మీరు ఇన్ని ఇయర్స్ నుంచి పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు, మీకు మోస్ట్ ఛాలెంజింగ్ పేషెంట్ ఎవరు అనిపించారు? ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్ అంటే హాయ్, నా పేరు మానస భోసేకర్. ఈరోజు మనతో ఉన్నారు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఏఎం రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుతున్నాం ఏడిహెచ్డి అండ్ ఆటిజం గురించి. ఐ హోప్ వీ స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ దిస్. హలో డాక్టర్. సో డాక్టర్, ఆటిజం అండ్ ఏడిహెచ్డి ఎగ్జాక్ట్లీ ఏంటి, అండ్ ఈ రెండిట్లో డిఫరెన్సెస్ ఏముంటాయో అవి సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ క్వశ్చన్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఆటిజం, ఏడిహెచ్డి, కొందరు మన ఒక పేషెంట్ వచ్చేసి ఆటిజం ఉంది, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మా డాక్టర్కి మా బాబుకి ఏడిహెచ్డి అని చెప్పారు. అసలు ఆటిజం, ఏడిహెచ్డి రెండు ఒకటే కేటగిరీ కిందకి వస్తాయి. సో ఆటిజం కానివ్వండి, ఏడిహెచ్డి కానివ్వండి, హైపర్ యాక్టివ్ కానివ్వండి, ఇవన్నీ మూడింటి కలిపేసి ఏఎస్డి అంటారు, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఆ ఏఎస్డిని మనం డీప్గా రీసెర్చ్ చేయగలిగితే, డీప్గా స్టడీ చేయగలిగితే ఆటిజం, ఏడిహెచ్డిని డివైడ్ చేయొచ్చు. ఏడిహెచ్డిలో అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటే వాళ్ళకి అన్ని విషయాలు అబ్జర్వేషన్ ఉంటుంది, బట్ మాట్లాడటానికి స్టేబుల్ మైండ్ ఉండదు. బట్ అంటే రిసీవింగ్లో చాలా అన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తుంటారు. సొసైటీని మీరు ఏం చెప్పినా సరే అన్ని అబ్జర్వేషన్ ఉంటాయి, బట్ రిప్లై ఇవ్వడంలో వాళ్ళ మైండ్ అనేది స్టేబుల్ లేకపోవడం వల్ల, వాళ్ళకి అటెన్షన్ ప్రాబ్లం వల్ల, బికాజ్ ఆఫ్ హైపర్ యాక్టివ్ వల్ల వాళ్ళకి ఏడిహెచ్డి అంటారు. ఆటిజంలోకి వచ్చేసరికి రిసీవింగ్ ఉండదు, రిప్లై ఉండదు. సో సరౌండింగ్ కమ్యూనికేషన్స్ జీరో ఉంటాయి, సరౌండింగ్ కమ్యూనికేషన్స్ అస్సలు ఉండవు. సో ఏదైనా ఒకవేళ ఉన్నా సరే కొద్దిగా అనిపిస్తాయి, కానీ ఇవన్నీ కూడా దాన్ని ఆటిజం అంటాము. అంటే సివియర్ కండిషన్ ఆఫ్ ది ఏడిహెచ్డి ఆటిజంగా మారిపోతుంది. ఆటిజం యొక్క ప్రైమరీ కండిషన్, ఆటిజం యొక్క లోవర్ కండిషన్ వచ్చేసి మనం ఏడిహెచ్డి చెప్పవచ్చు. ఓకే, సో ఏఎస్డి యాజ్ ఇన్ ఇవి రెండు ఇంటర్లింక్డ్ అనొచ్చు మనం, రైట్? కానీ రెండు సేమ్ కూడా కాదు. ఇప్పుడు ఏఎస్డి ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఆటిజం లెవెల్స్ బేస్డ్ మీరు డయాగ్నోస్ చేస్తారా, లేకపోతే అవి మీరు చెప్పినట్టే అవి ప్రోగ్రెస్ అయ్యి ఏఎస్డిలా మారిపోతుందా? ఆటిజంను కానీ ఏడిహెచ్డి కానీ డయాగ్నోసిస్ అనేది క్లినికల్గా అబ్జర్వేషన్ తోటే జరుగుతుంది. ఒక పేషెంట్ క్లినిక్ వచ్చినప్పుడు ఆ క్లినిక్ యొక్క అబ్జర్వేషన్ అంటే ఇంకా మూమెంట్స్ ఎలా ఉన్నాయి, సో వాళ్ళ యొక్క హిస్టరీ ఏంటి, పేరెంట్స్ నుంచి వాళ్ళ హిస్టరీ ఏంటి, దాన్ని బట్టి జనరల్గా ఆటిజం, ఏడిహెచ్డిని డయాగ్నోస్ చేయొచ్చు. దీనికంటే ఒక బ్లడ్ ఎగ్జామినేషన్ కానివ్వండి, ఎక్స్రే కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి, ఏవి కూడా సపోర్ట్ చేయవు. వాళ్ళ యొక్క నర్వస్ అన్స్టెబిలిటీ ఏదైతే ఉంటుందో అది ఏ విధంగా ఉంది, వాళ్ళ అబ్జర్వేషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళ రిప్లై ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మనకు క్లినికల్ అబ్జర్వేషన్ ద్వారా మాత్రమే డిసైడ్ అవుతాయి. ఏడిహెచ్డిలో కొంచెం అటెన్షన్ ప్రాబ్లం ఉంటుంది, బట్ అబ్జర్వేషన్ అన్నీ ఉంటుంది. ఆటిజంలో అబ్జర్వేషన్ ఉండదు, అటెన్షన్ ప్రాబ్లం అస్సలు ఉండదు. సో ఈ విధంగా అంటే కనుక సివియర్ క్లినికల్ అబ్జర్వేషన్లోనే మాత్రం చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఇష్యూస్కి ట్రీట్మెంట్ అప్రోచెస్ చాలా ఉన్నాయి, మల్టిపుల్ ఉన్నాయి. హోమియోపతి అప్రోచ్ ఎలా డిఫరెంట్ ఉంటుంది, అండ్ పేరెంట్స్ ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? జనరల్గా ఆటిజం, ఏడిహెచ్డి, హైపర్ యాక్టివ్కి ఏ మెడికల్ సిస్టమ్ కూడా సపోర్ట్ చేయదు. దిర్ ఇస్ నో మెడిసిన్. అలోపతి ప్లాట్ఫామ్ అస్సలు సపోర్ట్ చేయదు. ఈ మధ్యకాలంలో ల్యూకోవెరిన్ అని చెప్పేసి ఓ మెడిసిన్ అందరూ వాడదాం అనుకుంటున్నారు. అది ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే కనుక కేవలం ప్రమోషన్ కోసమో బిజినెస్ కోసమో దాన్ని పనిచేస్తా అని చెప్పారు, కానీ ల్యూకోవెరిన్ మెడిసిన్ ఆల్రెడీ అంతకుముందు మనం వాడిన మెడిసినే, ఇంతకుముందు క్యాన్సర్ రిలేటెడ్ జబ్బులకు వాడిన మెడిసినే. సో అలోపతి ప్లాట్ఫామ్ అనేది సో ఈ యొక్క న్యూరలాజికల్ డిజార్డర్కి సపోర్ట్ చేయదు.
ఒకవేళ అలోపతి మెడిసిన్ ఇచ్చినా సరే టెంపరీగా నిద్రకు మెడిసిన్ ఇవ్వాల్సిందే కానీ టెంపరీగా ఒక సెడేటివ్స్ ఇచ్చి మనం కంట్రోల్ చేయాల్సిందే కానీ బట్ ఆ సెడేటివ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ బిహేవియర్స్ ఇంకా ఎక్కువ కావడము వాళ్ళ యొక్క హైపర్ యాక్టివిటీ నెక్స్ట్ లెవెల్ ఎక్కువ కావడం అనేది జరుగుతుంది. సో అలోపతి ప్లాట్ఫామ్ అస్సలు సపోర్ట్ చేయదు. ఎందుకు అలోపతి ప్లాట్ఫామ్ ఆటిజంకి సపోర్ట్ చేయదు అంటే సో అలోపతిలో సిమ్టమాటిక్స్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది. అంటే ఆ సిమ్టమ్స్ను ట్రీట్ చేయడమే ఉంటుంది. సో రూట్ కాజ్ ట్రీట్మెంట్ కానివ్వండి, ప్రాబ్లమ్ బేస్డ్ ట్రీట్మెంట్ కానివ్వండి ఉండదు. సో అందుకే అల్లోపతి అనేది ఆటిజంలో ADHDలో ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. ఇక్కడ హోమియోపతి విషయానికి వస్తే హోమియోపతి అనేది ఒక రూట్ కాజ్ బేస్ చేసుకుని ట్రీట్ చేయవచ్చు. సో ప్రతి ఒక్క ఆటిజం కేసుకు ADHD కేసుకి రూట్ కాజ్ లేనిది ప్రాబ్లమ్స్ రావు. ఒక హెల్తీ పేరెంట్కి, హెల్తీ మదర్కి, హెల్తీ పేరెంట్స్కి సో ఆటిజం ADHD అనేది ఛాన్సే లేదు. ఓకే. ఒకప్పుడు ఆటిజం ADHD మనకు లేవు. ఒక 50 years బ్యాక్ ఆటిజం ADHD లేవు. ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి అంటే కనుక మన యొక్క హెల్త్ కండిషన్స్లో డిస్టర్బెన్స్ కన్నా కానివ్వండి, మన లైఫ్ స్టైల్లో డిస్టర్బెన్సెస్ కానివ్వండి, మన సిస్టంలో డిస్టర్బెన్స్ వలన, మన యొక్క ఓవులేషన్ డిస్టర్బెన్స్ వల్ల ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. సో ఈ విధంగా మనం ఒక రూట్ కాజ్ బేస్ చేసుకొని హోమియోపతిలో ట్రీట్ చేసుకుంటే సో వండర్ఫుల్గా ట్రీట్ చేసేటువంటి అవకాశాలు హోమియోపతికి మాత్రమే ఉన్నాయి. ఏ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా ఆటిజం ADHDకి లేవు, అల్లోపతిలో లేవు. ఏ మెడికల్ సిస్టమ్ కూడా సపోర్ట్ చేయదు. ఈవెన్ హోమియోపతి కూడా సిమ్టమ్స్ బేస్ చేసుకొని కాకుండా రూట్ కాజ్ని బేస్ చేసుకొని కాన్స్టిట్యూషన్ అంటారు దీన్ని. అంటే ఒక్కొక్క బాబుకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇండివిజువల్ మెడిసిన్. మొన్న ఒక పేషెంట్ వచ్చాడు. సో ఆటిజం కేసెస్కి మీరు కామన్గా ఏ మెడిసిన్ ఇస్తారని. సో ఆటిజం ADHD కేసెస్కి కామన్గా మెడిసిన్ అనేది ఉండదు ఇక్కడ. సో ఇక్కడ మనం ప్రాబ్లం ట్రీట్ చేయడం లేదు, దాని యొక్క రూట్ కాజ్ ట్రీట్ చేస్తాను. రూట్ కాజ్ ట్రీట్ చేయడం అంటే కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే ఇంకా ఒక్కొక్క బాబుకి కస్టమైజ్డ్ మెడికల్ సిస్టమ్ ఉంటుంది. రెమెడీ సెలెక్షన్ అనేది, డ్రగ్ సెలెక్షన్ అనేది ఒక్కొక్క బాబుకి, ఒక్కొక్క పాపకు కానివ్వండి వాళ్ళకు తగ్గ మెడిసిన్ మాత్రమే సెలెక్షన్ అవుతుంది. ఆ మెడిసిన్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. సో వేరే వాళ్ళకి అదే మెడిసిన్ ఇవ్వడం వల్ల రాదు. సో ఇక్కడ కేస్ టేకింగ్ ప్రాసెస్ కానివ్వండి, ఇండివిజువల్ మెడిసిన్ సెలెక్షన్ ప్రాసెస్ కానివ్వండి, డాక్టర్ యొక్క ఎక్స్పర్టైజ్ కానివ్వండి, ఇక్కడ చాలా విషయాల్లో మనకు ఇంపార్టెంట్ అవుతాయి. అందుకే ఆటిజం కేసెస్లో, ADHD కేసెస్లో సో రెమెడీ సెలెక్షన్ కరెక్ట్గా ఉందనుకోండి, డాక్టర్ కరెక్ట్ మెడిసిన్ ఇచ్చారనుకోండి, పేరెంట్స్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు కరెక్ట్ మెడిసిన్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ. ఓకే. సో ఇందాక మీరు ఇట్లా మెన్షన్ చేస్తుంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా మ్యాటర్ అవుతాయని తెలుస్తుంది. వాట్ సార్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాటర్స్ ఇలా ఆటిజంని ప్రొవోక్ చేస్తాయి, లేకపోతే ఎట్లా వస్తుంది, అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎలా వస్తాయి? ఇక్కడ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కంటే కూడా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మాత్రమే ఆటిజం ఎక్కువ అవుతుంది. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ట్రిగ్గర్ అవుతుంది. సపోజ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనుకోండి, ఫుడ్. సపోజ్ చాలామంది ఆటిజం పిల్లలకు ఓపెన్ ప్లేస్కి వెళ్ళిపోతే ఎగ్జైట్ అయిపోతారు, ఓవర్ హ్యాపీ అయిపోతారు. వాటర్ని చూసినా, ఓపెన్ ఏరియా చూసినా సరే, ఇవన్నీ కూడా ఎగ్జైట్మెంట్ కండిషన్లు, ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వలన టెంపరీ ప్రాబ్లం అవుతుంది కానీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇంటర్నల్ ట్రిగ్గర్ చేయడం వల్ల, అంటే మనం అన్వాంటెడ్ అన్నెసెసరీ మెడిసిన్స్ వాడడం వల్ల, మన యొక్క ఇంటర్నల్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల ఆటిజం, ADHD, హైపర్ యాక్టివ్ కేసెస్ ఎక్కువ అవుతాయి. నేను చాలా కేసెస్లో చూస్తుంటాను. ఈవెన్ పేరెంట్స్ కూడా చాలా కేసులు చెప్తుంటారు, సార్ మా బాబుకి హాస్పిటల్ అడ్మిట్ చేసాము, అడ్మిట్ చేసినాక వితిన్ వీక్లోనే సో విపరీతమైనటువంటి హైపర్ యాక్టివ్ వచ్చింది. 1.5 year వరకు బాబు బాగున్నాడు. 1.5 year తర్వాత ఒక్కసారి 1 week కోసం హాస్పిటల్ అడ్మిట్ చేసేసరికి న్యూమోనియా వచ్చి సో ఆ తర్వాత మెడిసిన్స్ వాడి ఇంటికి వచ్చేసరికి మాట్లాడడం లేదు, కాన్సన్ట్రేషన్ లేదు. అంతకుముందు బాగున్న బాబు సో దీని తర్వాత ఇలా జరిగింది. లేకపోతే కనుక వ్యాక్సిన్ వేసిన తర్వాత మా బాబుకు సరిగైన ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం పోయింది. అంతకుముందు అల్లరి ఉండే బాబు, ఈ అల్లరి తర్వాత అసలు మాటలు కూడా గమనించడం లేదు, బిహేవియర్ కూడా తేడా వచ్చింది. వితిన్ 3 monthsలోనే బాగున్న బాబు ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల 3 monthsలోనే టోటల్ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది, మాటలు లేవు, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ అసలు సడన్గా మాకే షాక్ ఉంది. ఫస్ట్ బర్త్డే బాగా చేసిన మేము సెకండ్ బర్త్డేకి చేయలేకపోయాము. సో ఇది ఎంతో బాధగా ఉందని చెప్పేసి చాలామంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఏదైతే మనం క్రియేట్ చేస్తామో, అంటే ట్రిగ్గర్ చేస్తామో ఉండొచ్చు. ఆటిజం, ADHD బై బర్త్ నుంచి రావచ్చు. దాన్ని మనం రెచ్చగొట్టే విధంగా మెడిసిన్స్ వాడద్దు, దాన్ని డిస్టర్బ్ చేసే విధంగా మనం మెడిసిన్స్ వాడద్దు. అంటే అన్నెసెసరీ వ్యాక్సినేషన్స్ కానివ్వండి, అన్వాంటెడ్ యాంటీబయాటిక్ కానివ్వండి మనం వాడరాదు. ఓకే. ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్స్లో ట్రామా లాంటి ఫ్యాక్టర్స్ కూడా కాంట్రిబ్యూట్ అవుతాయి ఆటిజం లేదా ADHDకి? ట్రామాలో వచ్చేసి ఇట్లీస్ట్ న్యూరలాజికల్ బ్రెయిన్ డ్యామేజ్ వల్ల కానివ్వండి ఫిట్స్ వస్తాయి. ఓకే. సో ట్రామా విషయంలో సంబంధం లేదు. ఎందుకంటే సపోజ్ ఏదైనా బాబుకి దెబ్బ తగిలింది, నాట్ ఫిజికల్ ట్రామా నెసెసరీలీ, ఎమోషనల్ ట్రామా అనుకోండి, లేదా స్కూల్లో బుల్లింగ్ జరుగుతుంది, టీచర్స్ కొడుతున్నారు, అట్లా ఏమైనా
లేదా వాళ్ళకి పనిష్మెంట్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి, అలాంటి సైకలాజికల్ ట్రామాస్? సైకలాజికల్ ట్రోమా వల్ల ఆల్రెడీ వాళ్ళకు బేస్ ఫ్యాక్టర్ ఉందనుకోండి, బేస్ డిస్టర్బెన్స్ మదర్ ప్రెగ్నెన్సీలో ఉందనుకోండి, వీళ్ళకి సైకలాజికల్ ట్రోమా ఏదైతే ఉంటుందో అది ట్రిగ్గర్ చేస్తుంది. ఓకే. సపోజ్ మదర్కో ఫాదర్కో ఏదైనా హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల ఆల్రెడీ బాబు హైపర్ యాక్టివ్లో ఉన్నాడు, కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నాడు, లేకపోతే బాబు యొక్క కండిషన్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది హైపర్ యాక్టివ్ కండిషన్లో ఉంది. అప్పుడు మీరు ఏదైనా విపరీతమైన భయం కానివ్వండి, విపరీతమైనటువంటి ఎగ్జైట్మెంట్ కానివ్వండి, విపరీతమైనటువంటి కోపం కానివ్వండి, అవన్నీ కూడా ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎవ్రీ ఎమోషన్ ఎఫెక్ట్ అనేది కూడా బాడీ పైన పడుతుంది, మైండ్ పైన పడుతుంది. సో ఆ ఎమోషన్ ఎఫెక్ట్ వల్ల ఆల్రెడీ ప్లాట్ఫామ్ ఉన్న పిల్లలు, అంటే ఆల్రెడీ వాళ్ళకు ఒక బేస్ ఏఎస్డి ప్లాట్ఫామ్ ఉన్న పిల్లలు కానివ్వండి, నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అయిన పిల్లలు కానివ్వండి, ఈ ట్రోమాకి ఎఫెక్ట్ అవుతారు. కానీ ఒక హెల్తీ పర్సన్స్, యాక్టివ్ పిల్లలు ఎటువంటి ట్రోమానైనా సరే టెంపరీ ప్రాబ్లం ఉంటుంది కానీ పర్మనెంట్ డ్యామేజ్ జరగదు, అంటే పర్మనెంట్గా ఇంపాక్ట్ కాదు మీకు. సపోజ్ స్కూల్లో విపరీతమైనటువంటి టీచర్ భయపెట్టాడు అనుకోండి, బాబు బాగానే ఉన్నాడు, భయం ఉంది, భయం వల్ల టెంపరీ ప్రాబ్లం ఉంటుంది కానీ మళ్ళీ 2 days తర్వాత రికవర్ అయిపోతారు. బట్ ఆల్రెడీ వీక్ ఉన్న చిల్డ్రన్స్, ఆల్రెడీ ప్రాబ్లమాటిక్ ఉన్న చిల్డ్రన్స్ ఈ భయం అనేది ఇంకా రెచ్చగొట్టేసి ఇంకా ఎక్కువ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఎవ్రీ ఎమోషన్ కూడా ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది. ఎప్పుడు ఇంపాక్ట్ అవుతుంది? మనం వీక్ ఉన్నప్పుడు ఇంపాక్ట్ అవుతుంది, మనం ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంపాక్ట్ అవుతుంది. మనం స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఎమోషన్ ఎఫెక్ట్ అనేది టెంపరీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది కానీ, బట్ తర్వాత మనకు నిద్రపోవడం ద్వారానో, లేకపోతే కనుక 1 day తర్వాతనో 2 days తర్వాతనో సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ద్వారా బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇది జెనెటిక్ ఉంటుందా, లేదా ఇట్స్ అన్ప్రెడిక్టబుల్, ఎవరికైనా రావచ్చు, లేదా పేరెంట్స్ ఎలా ఉన్నారో, పేరెంట్స్ అన్డయాగ్నోస్డ్ ఉన్నారు, వాళ్ళ వల్ల ఒక చైల్డ్కి కూడా వస్తుంది, అలా జెనెటిక్ కూడా ఉండొచ్చా? సో ఆటిజం ఏడిహెచ్డి అనేటువంటి జెనెటికల్ కాదు ఇది. ఓకే. అస్సలు జెనెటికల్ సంబంధం లేదు, జీన్స్కి సంబంధం లేదు, ఫ్యామిలీ సంబంధం లేదు, ఈవెన్ వంశపారంపర్యంగా మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ రావు. ఓకే. సో అవన్నీ కూడా జెనెటికల్ ప్రాబ్లమ్స్ కిందకి వస్తాయి. ఎందుకు జెనెటికల్ ప్రాబ్లమ్స్? ఇవన్నీ డిసీజులు కాదు, ఫస్ట్ డిజార్డర్స్. నర్వస్ సిస్టమ్ యొక్క ఆర్డర్ అనేది మిస్ కావడం వల్ల, మైండ్ బాడీ యొక్క కోఆర్డినేషన్ మిస్ కావడం వల్ల ఒక డిజార్డర్ కండిషన్లో బాడీకి వెళ్ళిపోతుంది. అన్కంట్రోలబుల్ మూమెంట్ అంటుందండి. ఈ యొక్క డిజార్డర్స్ అన్నీ కూడా హెల్త్ కండిషన్స్ ఆఫ్ ది పేరెంట్స్ని బట్టే ఉంటాయి. కానీ అంటే ప్రెగ్నెన్సీలో కానివ్వండి, ఫాదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతాయి. ఈవెన్ ఫాదర్కు ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్నా సరే, సపోజ్ ఒకే చూశాను రీసెంట్గా, ఫాదరు డైలీ ఆల్కహాల్ తీసుకుంటాడు, వితిన్ మ్యారేజ్ అయిన తర్వాత 6 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది, మదర్ హెల్త్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. సో పుట్టిన పిల్లడు మాత్రం ఏడిహెచ్డితో పుట్టాడు. ఇక్కడ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల స్పెమ్ క్వాలిటీ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. రైట్. సో ఈ డిస్టర్బెన్స్ అనేది ఓవులేషన్ జరగడం వల్ల, ఆ టైంలో ఆ ఓవులేషన్ ప్రాసెస్లో డిస్టర్బెన్స్ వల్ల ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. మొన్న ఒక పేషెంట్ వచ్చాడు, మా బాబు అసలుకు పొద్దునుంచి సాయంత్రం దాకా అసలుకు విపరీతమైనటువంటి అల్లరి ఉంటాడు. ఒక రోజు మేము తిరుపతి కొండకు మెట్లెక్కనికి వెళ్ళాము, మెట్లెక్కి మళ్ళీ దిగడంలో ఒక్క చోట కూడా నిలబడకుండా పైకెత్తి అసలు పర్ఫెక్ట్గా ఉన్నాడు. అసలు మళ్ళీ ఫుడ్ ఏమో నార్మల్గా తింటున్నాడు, బట్ ఎనర్జీ ఏమో విపరీతంగా వస్తుంది. అసలు ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సో జనరల్గా ఎనర్జీలో 2 types ఉంటాయి. ఒకటి మెంటల్ ఎనర్జీ, ఇంకోటి వచ్చేసి ఫిజికల్ ఎనర్జీ. ఈ మెంటల్ ఎనర్జీ అనేది నీకు ఇష్టం ఉందనుకోండి, మీకు ఆటోమేటిక్గా మీకు మెంటల్ ఎనర్జీ డెవలప్ అవుతుంది, నీ బాడీని తీసుకెళ్ళిపోద్ది, నీ మైండే నీ బాడీని తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఫిజికల్ ఎనర్జీ అనేది మైండ్కి మీకు ఇష్టం లేకుండా చేశారనుకోండి, సపోజ్ మీకు ఇష్టం లేదు, మీకు మెట్లు ఎక్కడం ఇష్టం లేదు, మీకు పోవడం ఇష్టం లేదు, వాకింగ్ చేయడం ఇష్టం లేదు, మీ బాడీ బలవంతంగా కలిగిపోద్ది. సో ఇక్కడ మైండ్ ఈజ్ ఎ డ్రైవర్ ఆఫ్ అవర్ బాడీ. ఈ డ్రైవరే సరిగా లేకపోతే, ఈ డ్రైవరే కంట్రోల్లో డ్రైవ్ చేయకపోతే, ఈ డ్రైవరే సరిగా లేకపోతే బాడీ అనేది అన్కంట్రోలబుల్ మూమెంట్లోకి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల చాలామంది పిల్లలలో ఆటిజం, ఏడిహెచ్డి ఇవన్నీ కూడా అంటే కనుక మెంటల్ ఎనర్జీ అనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మెంటల్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? నర్వస్ సిస్టమ్ ఎనర్జీ, నర్వస్ ఎనర్జీ. మీకు 24 గంటల్లో మీరు అలసిపోయినా సరే వాళ్ళు మాత్రం అలసిపోరు. కొందరు పేరెంట్స్ ఏదో బాడీ మొత్తం ర్యాపింగ్ చేయాలా, టైట్ చేయాలా, దుప్పటి కప్పాలా, అసలు టైట్గా బైండ్ చేసేసి ఒక 1 hour పెడితే అంటారు. కానీ అవన్నీ కూడా టెంపరీగా చేసే పనులే కానీ ఆ మైండ్లో నుంచి ఆ ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీని మనం తగ్గించే సిస్టమ్స్ కాదు. చాలామంది కొందరు పేరెంట్స్ బాబుకి బాడీ ర్యాప్ చేస్తాం సార్, మొత్తం ఒక బెడ్షీట్ తోటి టైట్గా కట్టేసి ఒక 1/2 hour 1 hour ఉంచుతాము. ఏమైతే ఉంచితే టెంపరీ కొంచెం ఉంటుందేమో కానీ, బట్ ఇక్కడ నుంచి ప్రొడక్షన్ ఆపాలి కదా. సో దట్ హోమియోపతి హెల్ప్ అవసరం అక్కడ. హోమియోపతి మెడిసిన్ అనేది ఇక్కడ నుంచి పనిచేస్తుంది, ఇంపల్సెస్ని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ నుంచి రావాలా, ఆరిజిన్ కంట్రోల్ కావాలా. అందుకే హోమియోపతి అనేది సక్సెస్ఫుల్ రేట్లో వచ్చేస్తుంది. ఓకే.
సో ఇందాక మనం ప్రెగ్నెన్సీ గురించి మెన్షన్ చేసాం అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి మెన్షన్ చేసాం. ఆబ్వియస్లీ అది మన థైరాయిడ్తో లింక్డ్ ఉంటుంది. సో ఒకవేళ థైరాయిడ్ డిస్ఫంక్షన్ అవుతుంటే అది ఆ బేబీకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది? ఖచ్చితంగా థైరాయిడ్ ఈజ్ ద మేజర్ ఆర్గాన్ ఇన్ ది బాడీ, గ్రోత్ హార్మోన్ అది. థైరాయిడ్ అనేది మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ది అవర్ బాడీ. అంటే ఇక్కడ నుంచి ఎన్నో హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దీనిపైన ఎన్నో హార్మోన్స్ డిపెండ్ అయి ఉంటాయి. రైట్. సో హార్మోన్స్ అనేటువంటిది ఒక సైకిల్. సో ఒక హార్మోన్ పైన అంటే ప్రతి ఒక్క హార్మోన్ అనేది దాని యొక్క రెస్పాన్సిబిలిటీ బాడీలో కొన్ని పార్ట్స్ని డెవలప్ చేయడం. సో ఏ ఒక్క హార్మోన్ డిస్టర్బెన్స్ జరిగినా సరే కంపల్సరీ గ్రోత్కి ఇంపాక్ట్ అవుతుంది. అది ఫిజికల్ గ్రోత్ కావచ్చు, మెంటల్ గ్రోత్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. సో గ్రోత్లో హార్మోన్స్ అనేటువంటిది మేజర్లీ రెస్పాన్సిబుల్ కాబట్టి ఈ హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల వీళ్ళకి ప్రైమరీగా న్యూరలాజికల్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి మనకి. సో నౌ దట్ వీ కవర్డ్ ప్రెగ్నెన్సీ, ఒక సినారియో ఇస్తాను మీకు. ఆల్రెడీ ఒక న్యూబార్న్ బేబీ ఉంది. షీఈస్ బ్రెస్ట్ ఫీడింగ్ ద బేబీ. 6 months అయి ఉండొచ్చు ఆ బేబీకి. కానీ ఆ బేబీ చిన్నప్పుడే, మంత్స్ బేబీ ఉన్నప్పుడే మళ్ళీ కన్సీవ్ అయ్యారు ఆ మదర్. అప్పుడు మళ్ళీ ఇట్లా డిసార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఆ ఫీటస్కి? దాన్ని మా యొక్క టర్మినాలజీలో ఫీడింగ్ ప్రెగ్నెన్సీ అంటారు. ఓకే. ఫీడింగ్ టైంలో ప్రెగ్నెన్సీ పోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఫీడింగ్ కోసం హార్మోన్ షేర్ అయినాయి, ప్లస్ ఆల్రెడీ 6 months బ్యాకే డెలివరీ జరిగి బాడీ ఇంకా రిపేర్ కండిషన్లో ఉంది. బట్ బాడీ అనేది 1 year వరకు ఫీడింగ్ ఇచ్చేటువంటి సిస్టమ్ మనకు బాడీలో. 9 months అనేది మినిమం. 9 months to 1 year వరకు బాబుకి ఫీడింగ్ ఇవ్వాలి, మదర్ ఫీడింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ బాబు అనేటువంటి పాప అనేది కంపల్సరీ మదర్ ఫీడింగ్ పైన డిపెండ్ అవుతుంది. సో ఈ యొక్క హార్మోన్స్ అనేటువంటిది ఫీడింగ్ కోసం ప్రిపేర్ అయి ఉంటాయి. బాడీ అనేది ఒక డెలివరీ తర్వాత డిస్టర్బెన్స్ నుంచి రికవర్ అయ్యే పొజిషన్లో ఉంటుంది. ఈ టైంలో ప్రెగ్నెన్సీ రావడం వల్ల, అంటే 6 monthsకే ప్రెగ్నెన్సీ, చాలా కేసెస్ చూస్తుంటాను. మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్ ఎక్కువ ముస్లిమ్స్లో జనరల్గా అంటే వాళ్ళకి తెలియక కానివ్వండి, ఏదైనా ఉండొచ్చు, కానీ వాళ్ళకి అటు జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇంకో బాబు కావాలని చెప్పేసి వాళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎక్కువ కోరుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ యొక్క 6 monthsకే ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఆ యొక్క ఓవులేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సఫిషియంట్ గ్రోత్ హార్మోన్స్ అనేటువంటి బాడీలో ఇంకా, అంటే ఒక పక్క ఫీడింగ్ వెళ్ళిపోతుంటాయి, లాక్టేషన్ పీరియడ్ అయిపోలేదు కాబట్టి ఒక పక్క పీరియడ్స్ కోసం హార్మోన్స్ డెవలప్ కావాలి. ఈ రెండింటి డిస్టర్బెన్స్ వల్ల, హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల కంపల్సరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫీడింగ్ ప్రెగ్నెన్సీ మంచిది కాదు. ఒక ప్రెగ్నెన్సీకి ఇంకో ప్రెగ్నెన్సీకి మినిమం 2 years గ్యాప్ ఉంటే మంచిది. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ సిస్టమ్ జనరల్గా మనకు. సో మనం 1 yearలో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నా సరే డిస్టర్బెన్స్ ఉంటాయి. 2 years తర్వాత అయితే మన బాడీ ఒక స్ట్రాంగ్ రికవరీ కండిషన్లో ఉంటుంది, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి రెడీ అవుతుంది. సో అప్పుడు ఇటువంటి డిస్టర్బెన్స్ నుంచి మనం తగ్గించుకోవాలి. అందుకే ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అంటారు దీన్ని. ఒక బేబీకి, సెకండ్ బేబీకి కంపల్సరీ ఒక ప్లాన్ అనేది అవసరం. సో మినిమం 2 years గ్యాప్ ఉంటే ఇట్ ఈస్ సో గుడ్ ఫర్ బేబీ, షుడ్ గో ఫర్ మదర్ ఆల్సో. ఇప్పుడు సమ్టైమ్స్ కొంతమంది విమెన్కి కన్సీవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. 12 years వరకు అట్లా అన్ఫార్చునేట్లీ వాళ్ళు కన్సీవ్ అవ్వరు. సో బై ద టైం వాళ్ళు కన్సీవ్ అయ్యే వరకు ఏజ్ 35+ వాళ్ళు దాటేస్తారు. 35-40 ఆ ఏజ్లో కన్సీవ్ అయినప్పుడు ఇలాంటి డిసార్డర్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుందా, లేకపోతే క్యాన్ దే ఎక్స్పెక్ట్ అ హెల్దీ బేబీ? ఇక్కడ కన్సీవ్ లేట్ అయినా సరే ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. ఎందుకంటే న్యాచురల్గా జరిగితే ప్రాబ్లం ఉండదు. నీకు 35 years కైనా, 40 years కూడా సరే హార్మోన్ సిస్టమ్ అనేది ఉంటుంది. కొందరిలో ప్రాబ్లం ఉండడం వల్ల ఏజ్ కొంచెం అటు ఇటు అయ్యేసరికి వాళ్ళ హార్మోన్ సిస్టమ్ సెట్ అయ్యి మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎర్లీగా చిన్న డిస్టర్బెన్స్ వల్ల బేబీ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. బట్ 5 years, 10 years, 15 years తర్వాత కొందరు ప్రెగ్నెన్సీ అవుతుంది. అది న్యాచురల్గా ప్రెగ్నెన్సీ జరిగితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం దాన్ని ఇందాక ఒక పేషెంట్ వచ్చారు, 9 years దాకా ప్రెగ్నెన్సీ రాలేదు. 9 years తర్వాత వాళ్ళు మెడిసిన్స్ వాడేసి, అంటే 9 years లోపల 5 అబార్షన్స్ జరిగాయి. ఓకే. 5 అబార్షన్స్ జరిగాయి అంటే బాడీ సపోర్ట్ చేయలేదు. అబార్షన్ జరిగింది అంటే కనుక బాడీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ద బేబీ. రైట్. అంతే కదా, బాడీ యాక్సెప్ట్ చేయకపోతే త్రోఅవుట్ చేస్తుంది, దట్ ఈజ్ అబార్షన్. సో 5 అబార్షన్స్ తర్వాత 6th అబార్షన్కి వాళ్ళు ఏదో ప్రెగ్నెన్సీ తెచ్చుకొని మెడిసిన్స్ అన్నీ ఎక్కువ వాడేసి ఇది వాడేసి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. దెన్ వాళ్ళు 5 అబార్షన్స్ తర్వాత మదర్ యొక్క హెల్త్ కూడా డిస్టర్బెన్స్ జరిగింది మెడిసిన్స్ వాడడం వల్ల, ప్లస్ ప్రెగ్నెన్సీలో కూడా డిస్టర్బెన్స్ జరిగింది. సార్ పుట్టిన తర్వాత బాబు 6 months 1 year బాగున్నాడు అనుకొని 2 years తర్వాత మైల్డ్ ఆటిజం తోటి బయటపడ్డాడు బాబు. మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ అంటారు దీన్ని. మెడిసిన్స్ వాడడం వల్ల ఒక ప్రెగ్నెన్సీ అనేది ఫోర్స్ఫుల్గా డిస్టర్బెన్స్ తోటి బాబు డెవలప్ అయినప్పుడు
మళ్ళీ ఏం చేశారు, ఈ బాబుకి మళ్ళీ వ్యాక్సినేషన్ ప్రాసెస్ వల్ల డిస్టర్బెన్స్ జరుగుతుంది, అన్వాంటెడ్ వ్యాక్సిన్స్ వేయడం వల్ల. యాంటీబయాటిక్ ఇందాక చెప్పాను పేరెంట్ 4 రీజన్స్ ఉన్నాయి మీ ప్రెగ్నెన్సీ ఈ బాబుకి ఆటిజం రావడానికి. ఫస్ట్ రీజన్ మీకు అబార్షన్స్ ఫ్రీక్వెంట్గా రావడం హెల్త్ కండిషన్స్ డిస్టర్బెన్స్ వల్ల. సెకండ్ రీజన్ వచ్చేసి మెడిసిన్స్ వాడడం ప్రెగ్నెన్సీ కంటే ముందు, ఈ ప్రెగ్నెన్సీ కంటే ముందు మెడిసిన్స్ వాడడం, మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ అంటారు. థర్డ్ రీజన్ అన్వాంటెడ్ అన్నెసెసరీ వ్యాక్సిన్స్ వేయడం వల్ల ట్రిగ్గర్ అవుతుంది, ఉన్న ప్రాబ్లం రెచ్చిపోద్ది, ఉన్న ప్రాబ్లం డబుల్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల. అంటే ఈ 4 డిస్టర్బెన్స్లో మీరు అట్లీస్ట్ వ్యాక్సిన్స్ కొంచెం కంట్రోల్గా వేసుకొని వ్యాక్సిన్స్ కొంచెం చూసి ఉన్నట్టు తక్కువ వేసుకున్నా సరే కొంచెం సేవ్ అయ్యేది. యాంటీబయాటిక్ వాడకపోతే ఈ ప్రాబ్లం ఎక్కువ వచ్చేది కాదు. అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి 50% బాబుని ఆటిజంలోకి జారకుండా ఉండడానికి ఈవెన్ ప్రెగ్నెన్సీలో వచ్చినా సరే వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది. చాలామంది పేరెంట్స్ తెలియక డాక్టర్ చెప్పినాడని చెప్పేసి లేకపోతే ఇంకా బాబుకి ఏమవుతుందో అనే భయంతో వాళ్ళు యాంటీబయాటిక్ వాడడం వల్ల ఆటిజంని డబుల్ చేసుకుంటున్నారు. అగైన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే 10%తో పుట్టిన ఆటిజంతో పుట్టిన బాబు ఒక్కొక్కసారి సెల్ఫ్ రికవరీతో బెటర్ అవుతాడు మీరేం మెడిసిన్ వాడకపోతే. అంటే ఏజ్ ప్రాసెస్లో మైండ్ అనేది సెల్ఫ్ రికవరీతో బెటర్ అవుతుంది. మనం దాన్ని ఏం చేస్తున్నాం, ఈ యొక్క వ్యాక్సిన్స్ అన్నెసెసరీ వ్యాక్సిన్స్ 50 వ్యాక్సిన్స్ 3 years పీరియడ్లో వేయడం వల్ల బాడీ అనేది ఓవర్లోడ్ అవుతుంది. మన బాడీ అనేది 10 to 15 వ్యాక్సిన్స్ మాత్రమే వేసుకునే కెపాసిటీ ఉంటుంది. యాజ్ పర్ గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం కానివ్వండి, ఇండియన్ గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం కానివ్వండి, ఈవెన్ WHO సిస్టమ్ కానివ్వండి, మనము 50 వ్యాక్సిన్స్ వేయడం వల్ల మన బాడీ అనేది అంటే మనం అతి జాగ్రత్తగా వెళ్ళిపోతున్నాం. ఓవర్ కాషియస్ తోటి పిల్లలపైన ఇన్సెక్యూర్ తోటి బాబు బాగుండాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రుల యొక్క భయంతో వీళ్ళు అన్నెసెసరీ అన్వాంటెడ్ వ్యాక్సిన్స్ వేయడం వల్ల వ్యాక్సిన్ అనేది కంపల్సరీ కాదు బాడీకి. కొన్ని వ్యాక్సిన్స్ మాత్రమే కంపల్సరీ ఏదైనా మనకు సొసైటీలో ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి వ్యాక్సిన్స్ అన్నీ కూడా కంపల్సరీ రీసెర్చ్ జరగాలి, రివ్యూ చేయాలి, అవసరమైతే కొన్ని యాడ్ చేయాలి, అవసరమైతే తీసేయాలి. ఇప్పుడు ఏవైందంటే ఎవరు దాన్ని పట్టించుకోవడం లేదు. అల్లోపతి ఏంటంటే డిపార్ట్మెంట్ సెగ్మెంట్ అయిపోయింది. అది న్యూరాలజికల్ డిపార్ట్మెంట్కి గైనక్లో ఏం జరుగుతుందో తెలీదు, గైనక్ డిపార్ట్మెంట్కి స్కిన్లో ఏం జరుగుతుందో తెలీదు, స్కిన్ డిపార్ట్మెంట్కి గ్యాస్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో తెలీదు. ఇవన్నీ ఒకటే అనే విషయం వాళ్ళు ఎప్పుడైతే గమనిస్తారో, బాడీ అనేది ఒక యూనిట్గా వాళ్ళు ట్రీట్ చేస్తారో అప్పుడే దీంట్లో సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ ఒక డివిజన్కి ఇంకో డివిజన్కి రిలేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మన బాడీ అంతా ఒక సింగిల్ సెల్ తోటి మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఫామ్ అయింది. మనం డివైడ్ చేస్తున్నాం. ఎప్పుడైతే అల్లోపతిలో డివిజన్స్ వచ్చాయో అప్పుడే మనకు ప్రాబ్లమ్స్ రావడం మొదలైనాయి. సింపుల్ MBBS డాక్టర్ నార్మల్గా ట్రీట్ చేయడం వల్ల, సింపుల్ మెడిసిన్స్ ట్రీట్ చేయడం వల్ల మనకు 90% ప్రాబ్లమ్స్ రావు. మన బాడీకి బేసిక్గా ఒక సింపుల్ నార్మల్ ఒక MBBS డాక్టర్ మాత్రమే అవసరం, స్పెషలిస్ట్ అవసరం లేదు. ఇప్పుడేం చేస్తున్నారు, డైరెక్ట్గా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. MBBS డాక్టర్ చనిపోయాడు లేడు, అసలు MBBS అనేది ఒక తక్కువ చూపు అయిపోయింది. ఇప్పుడు బేసిక్ నీడ్, బేసిక్ హెల్త్ ఎక్కడ వస్తుంది, 90% ఆఫ్ హెల్త్. ఇవేందుకు ఎక్కువ వేసుకోవచ్చు మీరు. 90% ఆఫ్ హెల్త్ ఒక సింపుల్ నార్మల్ MBBS డాక్టరే ట్రీట్ చేస్తాడు. ఈ డాక్టరు స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి రికమెండ్ చేయాలి, అంతే కదా. ఈ డాక్టర్ వల్ల కానప్పుడు, ఈ డాక్టర్ కొంచెం డౌట్ ఉన్నప్పుడు స్పెషాలిటీ వింగ్కు పంపించాలి. ఇప్పుడు డైరెక్ట్ ఎప్పుడైతే స్పెషాలిటీకి వెళ్ళాడో, ఇప్పుడు సపోజ్ చెస్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి పేషెంట్ వెళ్ళాడు, వాళ్ళు చెస్ట్ పరంగా చూస్తారే కానీ న్యూరాలజీ చూడరు. అంటే వాళ్ళ నాలెడ్జ్ లిమిట్, వాళ్ళ ఎక్స్పర్టైజ్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, అనుభవం, వాళ్ళ ఫోకస్ అంతా కూడా వాళ్ళు లిమిటేషన్ చేసుకున్నారు దాన్ని. సో బాడీలో ఒక పార్ట్కి ఇంకో పార్ట్కి కమ్యూనికేషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా కనెక్షన్స్ ఉంటాయి అనేటువంటిది వాళ్ళు గమనించారు, వాళ్ళకి అవసరం లేదు. అందుకే చెస్ట్ డాక్టర్ చెస్ట్ వరకే ట్రీట్ చేస్తాడు, గ్యాస్ట్రిక్ డాక్టర్ గ్యాస్ట్రిక్ వరకే ట్రీట్ చేస్తాడు, స్కిన్ డాక్టర్ స్కిన్ వరకే ట్రీట్ చేస్తాడు, న్యూరాలజీ డాక్టర్ న్యూరాలజీకి ట్రీట్ చేస్తాడు, గైనక్ డాక్టర్ గైనక్ వరకే ట్రీట్. ఇవన్నీ కూడా అల్లోపతిలో ఎప్పుడైతే డివిజన్స్ రావడం మొదలైనాయో మనకు ప్రాబ్లమ్స్ రావడం మొదలైనాయి. అర్థమైందా? అంటే నేను సిస్టమ్ని బ్లేమ్ చేయడం లేదు. సో మనం ఎప్పుడైతే స్పెషలైజేషన్ అవసరం లేదు, ఫస్ట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్కి మీకు ఏ మెడిసిన్స్ అవసరం లేదు. ఫస్ట్ ఒకవేళ మెడిసిన్ కావాలనుకుంటే బేసిక్ MBBS డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగితే, ఎక్స్పర్ట్ MBBS డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగితే, సో మొత్తం ఓవరాల్గా స్టడీ చేస్తాడు. MBBS డాక్టర్ థాట్ ప్రాసెస్ ఎట్లుంటుంది, టోటల్ బాడీని చూస్తాడు, స్పెషాలిటీని చూడడు. అక్కడ మీకు బెనిఫిట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఇన్ ది ఎండ్ ఇస్ ఇంటర్లింక్డ్, అంతే కదా. ఎవ్రీథింగ్ ఈజ్, ఇవన్నీ కూడా మనం వీఆర్ ఫార్మింగ్ వన్ సెల్ నుంచి మిలియన్స్ ఆఫ్ సెల్స్ వరకు మనం ఫామ్ అయినామంటే ఇట్ ఈస్ వన్ ఓన్లీ. అవర్ బాడీ అనేది ఒక యూనిట్. మన యూనిట్ని ఫస్ట్ ఆలోచించాలనే కానీ పార్ట్ని ఆలోచించాలి. అక్కడ మనం చేసేటువంటి ఇండియన్ మెడికల్ సిస్టంలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ ఇక్కడే ఉన్నాయి. అవసరమే స్పెసిఫిస్ట్ ఎప్పుడు అవసరమో, మనకి నీడ్ఫుల్ ఉన్నప్పుడు
రికమెండ్ చేసినప్పుడు ఒక డాక్టర్ అవసరం. ఈవెన్ మెడికల్ షాప్కి వెళ్తారు, మెడిసిన్ తీసుకుంటారు, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు, మెడిసిన్ తీసుకుంటారు, ఆర్ఎంపీ డాక్టర్కి వెళ్తారు, మెడిసిన్ తీసుకుంటారు. ఇష్టం వచ్చినట్టే మెడిసిన్స్ వాడడం అనేది ఒక క్రైమ్ ఫస్ట్ బాడీకి. నీ బాడీకి నువ్వు మెడిసిన్ ఇస్తున్నావు అంటే నీ బాడీని నువ్వు ఒక హింసిస్తున్నావని ఫీడ్ చేస్తున్నట్టు. అంతే కదే. ఇప్పుడు మనం ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ తింటాం మనం, బట్ బాడీకి ఏమో మెడిసిన్స్ వాడతాం. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, పిల్లల్ని తల్లిదండ్రులు ఎప్పుడైతే మెడిసిన్ లేకుండా పెంచుతారో ఏం అవసరం లేదు, ఏ మెడికల్ సిస్టమ్ అవసరం లేదు. న్యాచురల్ ప్రెగ్నెన్సీ, ఆర్గానిక్ ప్రెగ్నెన్సీ, సో ఆర్గానిక్ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే పిల్లలకు అలవాటు చేస్తామో, ఫుడ్ కాదు ఆర్గానిక్, ఇక్కడ మెడిసిన్ లేకుండా ఆర్గానిక్, అప్పుడు మీరు 50% ఆఫ్ హెల్త్ను మీ బాబుని మీరే రికవర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంతమంది మదర్స్కి కరెక్ట్ టైంకి ప్రెగ్నెన్సీ రాలేదని సమ్ మదర్స్ ఆప్ట్ ఫర్ అబార్షన్స్, అండ్ అట్ ద సేమ్ టైం అన్ఫార్చునేట్లీ కొంతమంది మదర్స్కి ప్రెగ్నెన్సీ కరెక్ట్ టైంకి వచ్చినా సరే మిస్క్యారేజెస్ అవుతుంటుంది. సో ఆబ్వియస్లీ రెండిట్లో డిఫరెన్సెస్ ఉంటాయి, అండ్ ఈ డిఫరెన్సెస్ వల్ల ఆ బేబీ మీద ఎట్లా ఇంపాక్ట్ పడుతుంది, ఒకసారి ఈ రెండు మీరు కొంచెం సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? జనరల్గా మిస్క్యారేజ్ అనేది బాడీలో డిస్టర్బెన్స్ వలన స్పాంటేనియస్గా అబార్ట్ కావడం, బేబీ వెళ్ళిపోవడం, అంటే సమ్ డిస్టర్బెన్స్ వల్ల తెలియకుండా జరగడం. అబార్షన్ అనేది వాంటెడ్గా మీరు వద్దనుకొని త్రూ మెడిసిన్స్ ద్వారా కానివ్వండి, త్రూ ఇంజెక్షన్స్ ద్వారా కానివ్వండి, ఇంటెన్షనల్లీ మీ యొక్క వద్దనుకోవడం దాన్ని అబార్షన్ కిందకి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఏమైందంటే కనుక సపోజ్ మిస్క్యారేజ్లో మీ బాడీలో ఆల్రెడీ డిస్టర్బెన్స్లు ఉంది, హార్మోన్ డిస్టర్బెన్స్ కానివ్వండి, స్ట్రెస్ఫుల్ డిస్టర్బెన్స్ కానివ్వండి, వాట్ ఎవర్ యువర్ బాడీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ద బేబీ, ఆటోమేటిక్గా మిస్క్యారేజ్ అయిపోతుంది. సో ఇంటర్నల్ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకొని దెన్ మీరు మళ్ళీ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి వెళ్ళిపోతే దెన్ మీకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ అబార్షన్ విషయానికి వస్తే, సపోజ్ అబార్షన్ మీకు వద్దనుకున్నారు, మెడిసిన్స్ వాడారు. సో ఇండియాలో చాలామంది లేడీస్ మదర్స్ ఈ అబార్షన్ తర్వాత హెల్త్ డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళు మెడిసిన్స్ వాడి మాకు ఈ టైంలో ప్రెగ్నెన్సీ వద్దు అని చెప్పేసుకుంటే దానికి మళ్ళీ హార్మోన్స్ టాబ్లెట్ వాడి, లేకపోతే కనుక మెడిసిన్స్ ఎక్కువ వాడేసి, యాంటీబయాటిక్ కానీ వాట్ ఎవర్ మేబీ వాడేసి వాళ్ళు హెల్త్ డిస్టర్బెన్స్కు నెక్స్ట్ పీరియడ్ డిస్టర్బెన్స్ జరిగి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఈ ఆటిజం ADHD వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా కేసెస్లో నేను చూస్తుంటాను. నాకు ఒకసారి అబార్షన్ జరిగింది సార్, ఆ తర్వాత మా బాబు ఆటిజంతో పుట్టాడు. ఆ ఒక్కసారి మీరు ఏ మెడిసిన్ వాడకుండా న్యాచురల్గానో లేకపోతే ఒకవేళ వేరే మెథడ్స్ అన్మెడికేటెడ్ మెథడ్స్ కింద ప్రెగ్నెన్సీ రాకుండా చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. అంటే మీ హెల్త్కి మీరే డిస్టర్బెన్స్. ఈరోజు మీ బేబీకి ప్రాబ్లం రావడానికి మీ యొక్క హెల్త్ కండిషన్స్ మీరే డిస్టర్బెన్స్. సో మనం ఇవన్నీ కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసుకొని అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్ మనం కనుక ఎడ్యుకేట్ చేయగలిగితే 50% ఆఫ్ ఆటిజం కేసెస్ మనం చేతిలో తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఇందాక మనం ఆటిజం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంపల్సెస్ గురించి కూడా మాట్లాడాం కదా. ఆ ఇంపల్సెస్ ఎలాంటి వేలో పోర్ట్రే అవుతాయి ఒక చైల్డ్లో? అవి అగ్రెషన్స్లో వస్తాయా, లేదా మరి సేమ్ థింగ్స్ రిపీటెడ్గా మాట్లాడడం, లేదా అగ్రెసివ్ అయిపోయి కొట్టుకోవడం, సెల్ఫ్ హార్మ్ చేసుకోవడం చిన్న పిల్లలు, ఇది ఎందుకు అవుతుంటుంది ఇట్లా? అంటే డిపెండ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ అంటారు దీన్ని. సపోజ్ వాళ్ళకి ఇంపల్షన్ ఎందుకు వస్తుంది, ఆ ఇంపల్సివ్నెస్ ఎందుకు వస్తుంది అంటే కనుక వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. వాళ్ళ మైండ్ అనేది విపరీతమైనటువంటి డిజైర్ ఉంటుంది. సపోజ్ ఏదైనా ఒక ఓవర్ క్రౌడ్ చూశారు, లేదంటే ఒక వెహికల్ చూశారు. చాలామంది పిల్లలకు వెహికల్స్ అంటే అబ్సెషన్. ఒక బాబు ఉన్నాడు, 24 అవర్స్ వెహికల్కి దగ్గర పెట్టుకోవాలి. నిద్రపోయేటప్పుడు కూడా నిద్రలో మమ్మీ చేతిలోంచి తీసుకున్నా సరే గుర్తుపట్టేసి నిద్రలేసి మళ్ళీ కావాలంటాడు. అంత ఇంట్రెస్ట్ వెహికల్ అంటే. ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు, ఓసిడి. అబ్సెషన్, ఇది అబ్సెషన్, ఇట్ ఈస్ నాట్ అబ్సెషన్. సో ఇవన్నీ కూడా మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే, ప్రతి ఒక్క బేబీని కనుక మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే మినిమం 20 పాయింట్స్ని మనం ఇండివిజువల్ వాళ్ళ సిమ్టమ్స్ని తీసుకోవచ్చు, విచ్ ఈజ్ నాట్ కామన్ టు అదర్స్. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ హోమియోపతి రెమెడీ సెలెక్షన్కి. సో ఆ ఇంపల్సివ్నెస్ అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. కొందరికి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం, విపరీతమైన ఇష్టం. అసలు వాళ్ళు డ్రాయింగ్ వేస్తే కనుక పెద్దవాళ్ళు ఎవరైనా మంచి ఆర్టిస్ట్ చేశాడా అన్నట్టు ఎంత బ్యూటిఫుల్గా వేస్తారు వాళ్ళు. బట్ కామన్ సెన్స్ ఉండదు, వేరే బిహేవియర్స్ ఎక్కువ ఉంటాయి, కమ్యూనికేషన్స్ ఉండవు, బట్ ఆర్ట్ మాత్రం పర్ఫెక్ట్. సో ప్రతి ఒక్క ఆటిజం పిల్లలకు కొన్ని టాలెంట్స్ ఇంట్రెస్ట్ తోటి వస్తాయి, అదేనా? ఆ ఇంట్రెస్ట్ని కూడా మనం డెవలప్ చేయాలి. ఇప్పుడు మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని, ఇప్పుడు కొందరికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళని స్పోర్ట్స్ సైడే పంపించాలి మనం. దే ఆర్ ద మాస్టర్స్ అయిపోతారు వాళ్ళు. కొందరికి స్టడీస్ అంటే ఇంట్రెస్ట్, స్పోర్ట్స్ అసలు ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళు స్టడీస్ సైడ్ పంపాలి. మన బాయ్ యొక్క ఇంట్రెస్టే మన టాలెంట్ అయిపోతుంది. మన టాలెంటే రేపు పొద్దున ఒక బెటర్మెంట్కు, సోషల్ బెటర్మెంట్కి కానివ్వండి, పర్సనల్ బెటర్మెంట్కి కానివ్వండి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా అన్కంట్రోలబుల్ ఇంబ్యాలెన్స్
మెంటల్ ఎనర్జీ అంటారు దీన్ని. సో వాళ్ళు న్యాచురల్గా సెలెక్టివ్ ఉంటారనమాట కొన్ని ఖచ్చితంగా things ని ప్రతి బట్టి. ఒక్కరికి ఉంటాయి ఇవి. ఆ సెలెక్టివ్ నేచర్ వాళ్ళ డైట్లో కూడా ఉంటుందా, రెగ్యులర్ తినే ఖచ్చితంగా diet లో? ఖచ్చితంగా కొందరికి చికెన్ అంటే బాగా ఇష్టం, కొందరికి స్వీట్స్ అంటే విపరీతమైన ఇష్టం. ఒక బాబు ఉన్నాడు, స్వీట్స్ అసలు మీరు ఎక్కడ పెట్టినా సరే విత్ ఇన్ 1 అవర్లో గుర్తుపట్టి తెచ్చుకుంటాడు. Okay. మీరు ఇంట్లో ఎక్కడైనా పెట్టండి, మీకే తెలియదు, మీరు మర్చిపోయినా సరే గుర్తుపడతారు వాళ్ళు. అంత వాళ్ళకి అంటే ఆ ఇంట్రెస్ట్ వాళ్ళని తీసుకెళ్తుంది అక్కడికి. ఇప్పుడు సపోజ్ నేను ఎక్కడ పెట్టినా నాకే గుర్తులేదు, 1 అవర్లో తీసుకొని వచ్చాడు. అంటే అంత వాళ్ళకి అంటే అక్కడ ఏమైందంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ కోరిక ఏదైతే ఉంటుందో, వాళ్ళ మనోబలం ఏదైతే ఉంటుందో, సో ఈజీగా మీ థాట్ ప్రాసెస్ని వాళ్ళు ఎదుటి వాళ్ళని స్టడీ చేస్తారు వాళ్ళు. మీరు ఎక్కడ పెట్టగలుగుతారు రఫ్గా అనేటువంటి థాట్ ప్రాసెస్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఆటిజం పిల్లలకు మెమరీ ప్రాబ్లం ఉండదు, చాలా ఇంటెలిజెంట్ ఉంటారు, చాలా ఇంటెలిజెంట్ ఉంటారు, అన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఒక్క ప్రాబ్లం ఏంటంటే కంట్రోల్ ఉండదు. ఇంపల్సివ్ ఉంటారు. ఆ కంట్రోల్లే ఇక్కడ ప్రాబ్లం మనకి. ఓకే. వాళ్ళకి మెమరీ ప్రాబ్లం కాదు అసలుకు ఆటిజం. ఇది కొందరు చాలామంది పేరెంట్స్ చెప్తారు కదా, ఒక హెల్తీ బాబు, బాగా మాట్లాడే బాబు, వాళ్ళ యొక్క పేరెంట్స్ని కనుక మనం గమనిస్తే, మా బాబు ఎక్కువ మాట్లాడాడు, వాని పని వాడు ఉంటాడు, మేము అసలు చాలా ఫీల్ అవుతున్నామని ఫీల్ అవుతారు. అదే ఒక ఆటిజం పేరెంట్తో మనం మాట్లాడితే, మా బాబు ఎప్పుడు మాతో పాటే ఉంటాడు, మేము లేకపోతే ఉండలేడు. ఒక పక్క ఇది అదృష్టం అనుకోవాలన్నా, ఒక పక్క దురదృష్టం అనుకోవాలి. బాగున్న బాబేమో మనకు మాట్లాడాడు, బాలేని బాబేమో 24 గంటలు మనతో పాటు ఉంటాడు. సో ఆటిజం పేరెంట్స్ నేను ఒకటే చెప్తుంటాను, ఇది ఒక కొన్ని విషయాలు మీరు అదృష్టవంతులు కూడా అనొచ్చు. ఎందుకంటే దీస్ ఆర్ ద గోల్డెన్ బేబీస్. రైట్. 24 గంటలు మీ ప్రేమతో ఉండేవాళ్ళు, మీరంటే ఇష్టం, మీతోటి ఉండేవాళ్ళు. సో ఇదే నార్మల్ పిల్లలు పోల్చుకుంటే, ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో పోల్చుకుంటే అసలు పిల్లలు పేరెంట్స్ని పట్టించుకోరు, పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోరు. వాళ్ళకంటే ఇదే బెటర్గా అవును. చెప్తున్నా. ప్రేమ ఆప్యాయత నేను చూస్తాను కదా పిల్లల పైన. ఇవన్నీ ఇప్పుడు మనం వీఆర్ ద హ్యూమన్ బీయింగ్స్, లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువ ఉండాలి, అట్లీస్ట్ బ్యాలెన్స్ ఉండాలి. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఈవెన్ చాలామంది యంగ్స్టర్స్ పేరెంట్స్ గురించి పట్టించుకోరు. పేరెంట్స్ ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని ఎట్లా చూసుకోవాలని తెలియదు. పేరెంట్స్ కూడా పిల్లలపైన దృష్టి పెట్టడంలో బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ప్రాబ్లం కానివ్వండి, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ మేబీ లైఫ్ స్టైల్ ఇష్యూస్ కానివ్వండి, పర్సనల్ ఇష్యూస్ కానివ్వండి. సో ఈవెన్ మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి మోడర్న్ లైఫ్ స్టైల్లో సో ఆటిజం పిల్లలు ఉండడం అనేది ఒక అదృష్టంగా భావించవచ్చు. మేబీ పిల్లోడు మాట్లాడకపోవచ్చేమో కానీ, బట్ మిగతా విషయాల్లో ప్రేమ ఆప్యాయత విషయంలో ఆటిజం పిల్లలకు ఉన్నంత ప్రేమ ఆప్యాయత నార్మల్ పిల్లలకు ఉండడం లేదు. సో ఈ చిన్న పిల్లల్లో సైన్స్ అంటే కొంచెం అటెంటివ్గా చూడాలా పేరెంట్స్ వచ్చేసి, బికాస్ కొంతమందికి టైం పడుతుంది కదా ఒక్కటే మాట్లాడడానికి. సైన్ యాక్చువల్గా ఆటిజం బాబుకు ఉంటుందా లేదా అనేటువంటిది ఒక్కటే సైన్. సింపుల్ లాజిక్. ప్రెగ్నెన్సీలో ఎక్కువ మూమెంట్స్ కనుక ఉన్నాయనుకోండి, మనం కంపల్సరీ బేబీ ప్రెగ్నెన్సీలోనే హైపర్ యాక్టివ్ ఉన్నాడని గుర్తుపట్టాలి. ఓకే. మూమెంట్స్ ఎక్కువ ఉండకూడదు. మూమెంట్స్ అనేటువంటి కంట్రోల్లో ఉండాలా, హ్యాపీ మూమెంట్స్ ఉండాలా. సో ఓవర్ మూమెంట్స్ ఉండడం వల్ల అంటే ఇంకా బాబు అక్కడే కొంచెం తేడా ఉన్నాడు. సో అప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉండగలిగితే 50 to 70% ఆఫ్ బాబును మనం సేవ్ చేసుకోవచ్చు ఆటిజం నుంచి. ఓకే. ఆ ఒక్క సైన్ గుర్తుపెట్టాలి, ఇంపార్టెంట్ అది. అదర్ సైనస్ కొంతమంది మేబీ మాట్లాడమే కొంచెం లేట్గా మాట్లాడుతున్నారని అంటే misunderstand మెంటల్ కమ్యూనికేషన్స్ బాగుండి మాటలు డిలే అయితే అది స్పీచ్ డిలే అంటారు. మెంటల్ కమ్యూనికేషన్స్ ఇప్పుడు మీరు ఏదైనా చెప్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నాడు, మీకు మీ అబ్జర్వేషన్లో ఉన్నాడు, ఆయన కూడా ఏదైనా కావాలంటే రెస్పాండ్ అవుతున్నాడు, పిలిస్తే సైలెంట్గా వచ్చిపోతున్నాడు, మాట్లాడడం లేదంటే ఓన్లీ మాటల ప్రాబ్లం. మెంటల్ కమ్యూనికేషన్స్ ఎప్పుడైతే లేకుండా మాట్లాడిన మాటలు కూడా కంట్రోల్ ఉండవు, అర్థమైందా? అక్కడ దాన్ని ఆటిజం అనొచ్చు. ఇక్కడ స్పీచ్ డిలేకి ఆటిజంకి తేడా ఏంటంటే, స్పీచ్ డిలే అనేది నోట్లో నుంచి స్టార్ట్ అవుతుంది, ఆటిజం అనేది మైండ్లో నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఆటిస్టిక్ పిల్లలు యూజువలీ కొంతమంది ఆర్టిస్ట్ అయిపోతారు కదా, ఇందాక చాలా బ్రిలియంట్ ఆర్ట్ వర్క్స్ చేస్తుంటారు, కానీ వాళ్ళ అకాడమిక్ వైజ్ చూస్తుంటే హ్యాండ్ రైటింగ్ అంత సరిగ్గా ఉండదు, వాళ్ళకి ఆ గ్రిప్పే ఉండదు. బట్ పెయింటింగ్ లేదా డ్రాయింగ్ వచ్చేసి వాళ్ళ గ్రిప్ బాగుంటుంది. అది ఎందుకు అట్లా అవుతుంటుంది? జనరల్గా మంచి క్వశ్చన్ వేశారు. చాలామంది ఆటిజం పిల్లలకి యాంటీబయాటిక్ వాడడం వల్ల గట్ ఇష్యూస్ వస్తాయి. గట్ ఇష్యూస్ రావడం వల్ల బాడీ అనేది ఒక గ్రిప్ అనేది అడుగు ఎనర్జీ ప్రపోజిషన్ ఉండదు. ఓకే. అంటే బాడీ అనేది చేతుల్లో గ్రిప్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి హ్యాండ్లో గ్రిప్ తక్కువ ఉంటుంది. బట్ వాళ్ళకి ఎప్పుడు గ్రిప్ వస్తుంది, వాళ్ళకి ఇష్టమైన పని చేసినప్పుడు మాత్రం గ్రిప్ వస్తుంది. సెలెక్టివ్ ఇష్టంగా చేసినప్పుడు మాత్రం ఆ గ్రిప్ వస్తుంది. ఇష్టం లేని పని ఇష్టం లేకపోయినా సరే, నార్మల్గా ఉన్నా సరే, ఆ గ్రిప్ లేకపోవడం వల్ల వాళ్ళ రైటింగ్ స్కిల్స్ ఉండవు.
చాలామంది ఈవెన్ నార్మల్ పిల్లలు కూడా ఇప్పుడు నేను చూస్తాను కదా, మా బాబు అంత బాగుంటాడు సార్, రైటింగ్ రాయడంలో స్ట్రాంగ్ ఉండదు అంటే ఇక్కడ ఈ ఎనర్జీ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది డిస్టర్బెన్స్ ఉంటుంది బాడీలో బికాస్ ఆఫ్ యాంటీబయాటిక్ గట్ ఇష్యూస్ వల్ల. ఓకే. చాలా కేసెస్ చూస్తుంటాను. ఇవన్నీ కూడా ఇక్కడ అగైన్ ఇక్కడ వచ్చేసి హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ గట్ ఇష్యూస్ కనుక లేకపోతే వాళ్ళకి గ్రిప్ కాకుంటుంది. చాలా పేరెంట్స్ చూస్తుంటాను, నేను చాలా కేసెస్ చూస్తాను, సార్ మా బాబు రాసేవాడు కాదు అంతకుముందు, ఇప్పుడు మీ మెడిసిన్ వాడాక గట్ ఇష్యూస్ అన్నీ కంట్రోల్ అయిపోయి ఎనర్జీ బాగా, రైటింగ్ స్కిల్స్ బాగా డెవలప్ అయ్యాయి, బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. ఇక్కడ ఏమైందంటే కనుక హోమియోపతి మెడిసిన్ అనేది నాట్ ఓన్లీ మైండ్, ఫిజికల్ బాడీ పైన కూడా పనిచేస్తుంది. ఇట్ ఈస్ అ హోలిస్టిక్ సిస్టమ్ అంటారు. టోటల్ బాడీని ట్రీట్ చేస్తున్నాం, నాట్ పార్ట్స్, నాట్ ప్రాబ్లం కూడా ట్రీట్ చేయడం లేదు. ఇక్కడ బాడీని ట్రీట్ చేస్తే బాడీ ప్రాబ్లం ట్రీట్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ ద బ్యూటీనెస్ ఇన్ హోమియోపతి. ఓకే. ఇప్పుడు హోమియోపతిలో స్పీచ్ థెరపీ ఇలాంటివి కూడా ఇన్వాల్వ్డ్ ఉంటాయా? బికాస్ కొంతమంది నాన్ వర్బల్ ఉంటారు కదా, మీరు చెప్పినట్టు కొంతమంది చాలా ఎక్కువ మాట్లాడతారు, లేకపోతే అస్సలు మాట్లాడరు. సో ఈ స్పీచ్ థెరపీ అండ్ హోమియోపతి కాంబినేషన్ ఎలా ఉంటుంది? స్పీచ్ థెరపీ అనేది ఇట్ ఈస్ అ సపోర్టింగ్ సిస్టమ్. ఓకే. ఇట్ వోంట్ ట్రీట్ ద ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి. అంటే కనుక స్పీచ్ అనేది మన నోట్లో ప్రాబ్లం కాదు, అవును, మైండ్లో నుంచి స్పీచ్ అనేది సిగ్నల్స్ రాకపోవడం వల్ల, స్టేబుల్ మైండ్ లేకపోవడం వల్ల స్పీచ్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ స్పీచ్ థెరపీ అవసరమా, ఈ ప్రాబ్లం ట్రీట్ చేసుకోవడం అవసరమా? రూట్ కాజ్. ఎస్. అక్కడ హోమియోపతి అనేది చాలా ప్రైమర్ అవుతుంది. థెరపీస్ అనేటువంటి సపోర్ట్ చేస్తాయి, మీకు ట్రైన్ చేస్తాయి. ఎప్పుడైతే మైండ్ ట్రీట్ అయిందో, ఎప్పుడైతే మైండ్ స్టేబుల్ అయిందో, ఎప్పుడైతే మైండ్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడం మొదలైందో, మీకు థెరపీ లేకుండా ఆటోమేటిక్గా మాట్లాడాలి. ఓకే. అర్థమైంది మీకు? ఇప్పుడు మన మైండ్ అనేది ఇక్కడ నుంచి సిగ్నల్స్ కరెక్ట్ రావాలా. థెరపీ మంచిదే. థెరపీ ఎప్పుడు మంచిది? మీకు ఏ మెడిసిన్స్ లేనప్పుడు, అలోపతి మెడిసిన్స్లో మెడిసిన్ లేదు కాబట్టి ఒక ఆప్షన్ వచ్చేసి థెరపీ. ఇక్కడ హోమియోపతి సపోర్ట్ తీసుకుంటూ థెరపీ తీసుకోవడం వల్ల ఇట్ ఈస్ అ సో గుడ్. ఈవెన్ థెరపీ అనేది నీకు సపోర్టింగ్ సిస్టమే కానీ చాలా ఇప్పుడు సొసైటీలో చాలా థెరపీ సెంటర్స్ వచ్చాయి. ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. థెరపీ వల్ల మీరు ఎక్స్టర్నల్గా మీరు బెటర్ చేయని ట్రై చేస్తున్నారే కానీ ఇంటర్నల్ రూట్ కాజ్ని ట్రీట్ చేయడం లేదు. అది అర్థం మీకు? మీరు యాంటీబయాటిక్ వాడకుండా, వ్యాక్సిన్స్ ఎక్కువ వేయకుండా, హోమియోపతి మెడిసిన్ వాడుకుంటూ థెరపీ సపోర్ట్ తీసుకుంటే ఇట్ ఈస్ సో వండర్ఫుల్గా చేసుకోవచ్చు. థెరపీ ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ థెరపీస్, బట్ థెరపీ అనేది సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు మెయిన్ దానిపైన మీరు కంటిన్యూ చాలామంది పేరెంట్స్ చూస్తున్నారు, మా బాబు 3 years థెరపీ ఇచ్చాను సార్, మా బాబు 6 months థెరపీ ఇచ్చినా సరే మాట్లాడాడు సార్, 6 months థెరపీతోటి మాట్లాడాడు. ఇక్కడ బార్డర్ లైన్ ఆటిజం కేసెస్ కొంచెం కేసెస్ ఏజ్ ప్రాసెస్లో బెటర్ అవుతాయి కాబట్టి మీరు థెరపీతోటి ఆటోమేటిక్గా కొన్ని బెటర్ అవుతాయి. ఎప్పుడు బెటర్ అవుతాయి అంటే లో ఇంటెన్సిటీ తక్కువ ఉన్నప్పుడు. ఓకే. సో రూట్ కాజ్ లెవెల్లో ఇంటెన్సిటీ తక్కువ ఉన్నప్పుడు మీకు థెరపీస్ అనేవి బాగా సపోర్ట్ చేస్తాయి. సెల్ఫ్ రికవరీ తోటి మీకు బెటర్ అవుతాయి. థెరపీ అనేది ఇట్ ఈస్ ద గుడ్, ఓన్లీ మంచిదే. ఎప్పుడు మంచిది? ప్రాబ్లం సివియర్ లేనప్పుడు. బట్ ప్రాబ్లంగా సివియర్ ఉన్నప్పుడు, ప్రాబ్లమే ట్రీట్ కానప్పుడు థెరపీస్ కూడా బెటర్ అవుతాయి. ఇప్పుడు ఇలాంటి డిసార్డర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కరెక్ట్ టైంకి డయాగ్నోస్ అవ్వదు, అవును, క్యాచ్ చేయరు ఎవరు. అండ్ కొంతమంది పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు వాళ్ళ పిల్లల్ని. నాట్ ఎవ్రీ పేరెంట్ ఈజ్ అ పర్ఫెక్ట్ పేరెంట్. సో ఆ చిన్న పిల్ల, ఇప్పుడు దెర్ ఇస్ అ గర్ల్ హూస్ 5 years old, తను ఈ సైన్స్ అన్నీ చూపిస్తుంది, ఇంపల్సివ్నెస్ లేదా ఆ సెలెక్టివ్ నేచర్ లేదా అలాంటివి, ఆ ప్యాటర్న్స్ అన్నీ ఉన్నాయి. అది డయాగ్నోస్ అవ్వలేదు అండ్ నౌ అది ఇయర్స్లో ప్రోగ్రెస్ అయిపోయింది అనమాట. 2 ఆటిజం అండ్ ADHD. అవి అడల్ట్స్లో ఎట్లా అవుతుంది, వాళ్ళ రిలేషన్షిప్లో ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, పర్సనల్ రిలేషన్షిప్స్లో, వెదర్ ఇట్ ఈజ్ విత్ అ పార్ట్నర్ లేదా ఫ్రెండ్షిప్స్లో లేదా ఫ్యామిలీలోనే వాళ్ళ సైకాలజీ ఎట్లా మారుతుంది ఒకవేళ డయాగ్నోస్ అవ్వకపోతే? అంటే ఇంకా కంట్రోల్ ఉండదు, ఫిజికల్ బాడీలో ఏం తేడా ఉండదు, మెమరీ ప్రాబ్లం కూడా తేడా ఉండదు, బట్ కంట్రోల్ ఉండదు, కమ్యూనికేషన్స్ ఉండవు. ఒక మేనేజ్ చేయలేడు ఒక వ్యవస్థని, ఒక ఫ్యామిలీని, ఒక పర్సన్ని, ఒక సొసైటీని మేనేజ్ చేయడం అనేది ఇక్కడ మైండ్కి ఇంపార్టెంట్. ఇక్కడ ఆ మేనేజ్మెంట్లో ఫెయిల్ అవుతారు, డిపెండ్ అయిపోతారు. ఏజ్ ప్రాసెస్ పెరిగే కొద్దీ డిపెండ్ అయిపోతారు. సో ఇంకా వాళ్ళు ఒకసారి 12 years వరకు మన హార్మోన్ సిస్టమ్ డెవలప్ అయ్యేంత వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 0 ఏజ్ నుంచి 12 సంవత్సరాల వరకు, లేడీస్కి అయితే పీరియడ్స్ వచ్చేంత వరకు, లేదంటే ఇంకా పిల్లలకైతే సెక్సువల్ హార్మోన్స్ డెవలప్ అయ్యేంత వరకు అప్పుడు సెక్సువల్ హార్మోన్స్ డెవలప్ అయినాక మన బాడీలో ఫిజికల్ గ్రోత్ వస్తుంది. అంతవరకు మెంటల్ గ్రోత్ ఉంటూనే ఉంటుంది. ఎంత ఏజ్ పెరిగే కొద్దీ హోమియోపతిలో ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. 12 years 15 years తర్వాత ఓన్లీ మనం బెటర్ చేసుకొచ్చాము కానీ ట్రీట్ చేసుకోలేము.
అర్థమైంది మీకు. ఎందుకంటే మనం ప్రాసెస్ని కరెక్షన్ చేయడానికి కూడా ఒక లిమిటేషన్స్ ఉంటాయి. సో చాలామంది పేషెంట్స్ డీలీ చేయడం వల్ల, సపోజ్ ఏం కాదులే అని చెప్పి ఉన్న దాన్ని ఇగ్నోర్ చేయడం వల్ల పర్మనెంట్ డిజబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది అప్పుడు అసలు హ్యాండిల్ చేయలేమా? ఒక ఏజ్ వచ్చాక కష్టం అవుతుంది. పెద్దగా అయినాక చేయలేము. ఎంత చిన్నగా అయితే అంత బెటర్, ఎంత ఎర్లీ అయితే అంత బెటర్. సో ఇక్కడ విషయానికి వస్తే కనుక చిన్నప్పుడు కనుక మీరేం యాంటీబయాటిక్ వాడకపోతే, చిన్నప్పటి నుంచి వ్యాక్సిన్స్ కనుక ఎక్కువ వేయకపోతే సెల్ఫ్ రికవరీ తోటి బెటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, మీరు అన్నారు కదా ఇందాక, కొందరు ఇగ్నోరెన్స్ వల్ల కూడా బెటర్ అవుతారు. పేరెంట్స్ ఇగ్నోర్ చేశారనుకోండి, వాళ్ళకి ఏ మెడిసిన్ వాడకుండా ఇగ్నోర్ చేశారనుకోండి, అది దట్ ఈస్ సో గుడ్ ఫర్ బాడీ అనేది డెవలప్ చేసుకుంటుంది సర్వైవల్ కోసం, ఫిట్ ఫర్ సర్వైవల్ మన బాడీ అనేది వస్తుంది. కొందరిలో చాలామంది పేరెంట్స్ చిన్నప్పుడు మా బాబు కూడా మాట్లాడేవాడు కాదు, ఇప్పుడు వాళ్ళ బాబు కూడా సరిగ్గా మాట్లాడడం లేదు, మేము ఎట్లాగే అనుకున్నాం సార్ అంటారు. చిన్నప్పుడు హెల్త్ కండిషన్స్ వేరు, వాళ్ళకి ఆటిజం ఉండదు, కేవలం ఒక హైపర్ యాక్టివిటీ ఉంటుంది, అప్పుడు రాకపోవచ్చు. సో కొంచెం ఏజ్ ప్రాసెస్లో ఆటోమేటిక్గా మాట్లాడతారు. అప్పుడు మెడిసిన్స్ కూడా మనం వాడేవాళ్ళం కాదు. చిన్నప్పుడు 30 years బ్యాక్ మెడిసిన్స్ చాలా తక్కువ యూసేజ్ ఉండేది. ఇప్పుడు అసలు విపరీతమైనటువంటి యూసేజ్లో మెడిసిన్కి వచ్చేసరికి మన ఒరిజినల్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. సో జనరేషన్ వైజ్ కూడా డిఫరెన్షియేట్ చేయొచ్చు మనం ఆటిజం అండ్ ADHD కేసెస్. ఇప్పుడు మేబీ 90s born బేబీస్కి వేరే సిమ్టమ్స్ ఉండొచ్చు. ఇక్కడ జనరేషన్స్ వైజ్ డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, మన మెడిసినల్ బట్టి ఉంటుంది అట్లా. అవే ఆ మెడిసిన్స్ మేబీ ఆ టైంలో లేకుండే కాబట్టి మనం బాగున్నాం. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవుతాయి, మీకు ఇంకా ఎక్కువ అవుతాయి. అసలు నేను చెప్తున్నా కదా, మన హెల్త్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరికి PCOD ప్రాబ్లం, చాలామందికి ప్రతి ఒక్కరికి పీరియడ్స్ ప్రాబ్లం, ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ప్రాబ్లం, ప్రతి ఒక్కరికి ఒబెసిటీ ప్రాబ్లం, ప్రతి ఒక్కరికి హార్మోన్ డిస్టర్బెన్స్ ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లం. ఈవెన్ జెంట్స్కి కూడా సెక్సువల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఈవెన్ మ్యారేజ్ చేసుకోకపోవడం కానివ్వండి, ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ ఏమైతే ఈ హెల్త్ ఇష్యూస్ బట్టే కదా మన ఓం డెవలప్ అయ్యేది, ఈ హెల్త్ ఇష్యూస్ బట్టే కదా స్పెమ్ డెవలప్ అయ్యేది. మన స్పెమ్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ యువర్ కాన్స్టిట్యూషన్, అంతే కదా. ఈవెన్ ఓమ్ కూడా అంతే, అండం కూడా అంతే. సో మనం ఎగ్ రిలీజ్ పీరియడ్స్ టైంలో ఎగ్ రిలీజ్ టైం కూడా పీరియడ్ మధ్యలో లేడీస్కి ఎగ్ రిలీజింగ్ టైం కూడా ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ ద యువర్ హెల్త్ కండిషన్. ఈ హెల్త్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఆ ఎగ్ యొక్క హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల సో అక్కడ మీకు డిస్టర్బెన్స్ వస్తాయి. ఈ రెండు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మన జనరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ రెండు పర్ఫెక్ట్ లేనప్పుడు ఈ యొక్క ఓవులేషన్ డిస్టర్బెన్స్ వల్ల న్యూరోలాజికల్ డిజార్డర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో జెన్స్ ఎక్కువ ఉంటే ఇంకా ఫ్యూచర్ జనరేషన్ ఇంకా డేంజరస్ ఉంటుంది, చూడండి, గుర్తుపెట్టుకోండి. సో ఆటిజం వల్ల ఫ్యూచర్లో మ్యారేజెస్ ఆగిపోతాయి. సపోజ్ ఒక ఆటిజం పేషెంట్ కనుక ఎవరైనా ఉండారనుకోండి, వాళ్ళని చూసి అబ్బో మ్యారేజ్ చేసుకోకూడదని భయపడిపోతారు. లేట్ మ్యారేజ్ ఎక్కువైతాయి. హెల్త్ అంటే జనరేషన్ సరిగ్గా ఇప్పుడు ప్లస్ పుట్టిన తర్వాత కూడా మాకు పిల్లలు వద్దు అని డిసైడ్ చేసుకుని ఉండాల్సింది వచ్చే కండిషన్స్ వస్తాయి. అంటే ఉన్న లైఫ్ డిస్టర్బ్ చేసుకుంటాం, ఎందుకు మనకెందుకు, బికాజ్ వాళ్ళు చిన్నప్పటి నుంచే ఒక సర్వైవల్ మోడ్లో ఉన్నారు కాబట్టి అట్లా. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంకా ఎక్కువ అవుతాయి మనకి. కమింగ్ 20-30 yearsలో మనం ఇప్పుడే రెడీ చేసుకోవాలి మన హెల్త్, మన లైఫ్ స్టైల్ని. సో ఇవన్నీ కూడా దీనికి అంతటికీ మూల కారణం ఏంటి? జీరో మెడికేషన్ సిస్టమ్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మన జనరేషన్ మన రివ్యాక్ తీసుకోవచ్చు. ZMS అంటారు దాన్ని. మెడిసిన్స్ ఎప్పుడైతే వాడకుండా మనిషి డెవలప్ అవుతాడో, సో ఫ్యూచర్లో మీకు ఏం ప్రాబ్లం లేకుండా హెల్తీ జనరేషన్ పుడుతుంది పక్కా. ఈ విషయంలో మనమంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, మన ముందు తరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, మన నెక్స్ట్ తరం కూడా అక్కడి నుంచి రావాల్సిందే. బట్ మనం డిస్టర్బెన్స్ చేస్తున్నాము. ఈరోజు మీ పిల్లలకు మెడిసిన్ వాడారనుకోండి, కంపల్సరీ ఫ్యూచర్లో ఈ హెల్త్ డిస్టర్బెన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి సొసైటీలో క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు డెవలప్ అయ్యాయి? ఆర్థరైటిస్ కానివ్వండి, ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, ఒబెసిటీ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, పైల్స్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి, హెయిర్ ఫాలింగ్ కానివ్వండి, ఎందుకు డెవలప్ అయ్యాయి? ఒకప్పుడు ఇవన్నీ హై లెవెల్లో లేవు. ఎందుకు వచ్చాయి అంటే కనుక ఎప్పుడైతే మనం మెడిసిన్స్తో డిస్టర్బెన్స్ మొదలు పెట్టామో, అక్యూట్ ప్రాబ్లమ్స్ మనం ఎప్పుడైతే సప్రెస్ చేస్తున్నామో, మీరు సింపుల్ కోల్డ్ కాఫ్కు మెడిసిన్ వాడడం వల్ల మీ ఇన్ఫెక్షన్ బాడీలోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక క్రానిక్ ప్రాబ్లంగా మారిపోతుంది. ఒకప్పుడు సైనసైటిస్ లేదే, ఒకప్పుడు అప్పుడు ఏదో ట్యూబర్క్లోసిస్ ఉండే, ఏదో ఇన్ఫెక్షన్ వచ్చేది, ఒకరికి వచ్చేది, ఓకే. ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ లేవు, నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్కి కారణము మనం అక్యూట్ సపరేషన్ అంటారు దాన్ని. చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం ఎప్పుడైతే మెడిసిన్ వాడకుండా తగ్గించుకుంటామో మన బాడీ స్ట్రాంగ్ సిస్టమ్ అవుతుంది. ఈ చిన్న ప్రాబ్లమ్స్ని మనం ఎప్పుడైతే మెడిసిన్ తోటి సప్రెస్ చేస్తామో ఇది క్రానిక్ ప్రాబ్లం అవుతుంది. ఈరోజు వచ్చే క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం అక్యూట్ సపరేషన్, గుర్తుపెట్టుకోండి మీరు.
పల్లెటూళ్ళలో విపరీతమైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, క్రానిక్ ప్రాబ్లమ్స్. వాటికి అందరికీ అక్యూట్ సెపరేషనే, అంటే తాత్కాలిక జబ్బుల్ని అణిచివేయడం వల్ల క్రానిక్ జబ్బులు వస్తున్నాయి, లేకపోతే రావు మీకు. అంతా సెల్ఫ్గానే చూసుకోవాలి ఇప్పుడు. అంతే, మెడిసిన్ వాడద్దు అంతే. మీరు ఏమైనా చేయండి, మీరు ఒక్క మెడిసిన్ వాడడం వల్ల మీ బాడీలో బయోకెమిస్ట్రీ చేంజ్ అవుతుంది. మీరు ఏదో ఫుడ్ వేరే తినడం వల్ల, లేకపోతే రాంగ్ ఫుడ్ తినడం వల్ల, లేకపోతే మీకు ఏదో బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ప్రాబ్లం కాదు ఇక్కడ. బట్ మీ యొక్క ఇన్నర్ కోర్ డిస్టర్బ్ అవుతుంది మెడిసిన్స్ వల్ల, మీ యొక్క సెల్యులర్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది మెడిసిన్స్ వల్ల. అదే మీకు. సో దాన్ని మనం కరెక్షన్ చేసుకోవాలంటే ZMS అంటారు, జీరో మెడికల్ సిస్టమ్. ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది, ఆల్రెడీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మేము ఏం చేయాలి సార్ అనొచ్చు చాలామంది. వాటికి హోమియోపతి లాంటి సిస్టమ్స్ తోటి కరెక్షన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక హెల్తీ పర్సన్కి ఏ ప్రాబ్లమ్స్ రావు, మెడిసిన్స్ వాడే పర్సన్స్కి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ డిస్టర్బెన్స్ని మనం ట్రీట్ చేసుకోవడానికి హోమియోపతి సిస్టమ్స్ కొంచెం మీకు హెల్ప్ అవుతాయి. ఈవెన్ ఆయుర్వేదిక్ కూడా హెల్ప్ అవ్వచ్చు, అట్లా కొంతమందికి అవ్వచ్చు. సో ఆటిస్టిక్ కిడ్స్ వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఇవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ పేరెంట్స్తో కూడా ఐ కాంటాక్ట్ ఇవ్వరు అండ్ చిరాకు పడతారు చాలా. అది లైట్ క్యూండ్ అని లేదా చాలా గట్టిగా సౌండ్ వస్తే కూడా సెన్సిటివ్ ఉంటారు బేసిక్లీ. అది ఎందుకు అట్లా అవుతుంటుంది? వాళ్ళు ఎందుకు ఐ కాంటాక్ట్ ఎందుకు ఇవ్వలేరు వాళ్ళు? ఐ కాంటాక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు చెప్పండి. అంటే ఎవరితో అయినా మీకు ఐ కాంటాక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐలో నుంచి వస్తుందా, మైండ్లో నుంచి వస్తుందా? ఆబ్వియస్లీ అటెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? మైండ్. ఆబ్వియస్లీ ఐ కాంటాక్ట్ కళ్ళల్లో ఉంటుందా? మీ కళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మైండ్లోంచే కదా. మీరు చూస్తున్నారంటే మైండ్ పర్మిషన్ తోటి చూస్తున్నారు కదా. ఇక్కడ మైండ్ డిస్టర్బెన్స్ అయినప్పుడు ఐ కాంటాక్ట్ ఎందుకు ఉంటుంది? కొందరు పిల్లలు ఇక్కడ చూస్తారు, కొందరు పిల్లలు ఇక్కడ చూస్తారు, కొందరు పిల్లలు కార్నర్ కొందరు పిల్లలు కార్నరే చూస్తారు. సో దట్స్ ADHD కదా. లేదు, ఆటిజంలో కూడా ఉంటుంది. ఎందుకు కార్నర్ అంటే కనుక వాళ్ళ యొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతారు, స్టైల్ని, ఆ విజువల్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ విజువల్ ఇంప్రెషన్ ఉంటుంది. ఆ ఐ వాళ్ళు ఇట్లా బెండ్ చేయడం వల్ల, లేకపోతే కనుక ఇవన్నీ కూడా ఇక్కడ మైండ్ ఈజ్ అ కీ. ఐ కాంటాక్ట్ ఐలో ప్రాబ్లం కాదు, ఇక్కడ ఐకు ఉన్నటువంటి న్యూరలాజికల్ మైండ్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి సిగ్నల్ వస్తేనే ఐ చూసేది. స్టేబుల్ మైండ్ తోటే ఐ కాంటాక్ట్ వస్తుంది. అదే మీకు ఇక్కడ ఐ కాంటాక్ట్ని డెవలప్ చేయాలన్నా అంటే చాలామంది ఐస్ను నలపడము, లేకపోతే ఐస్కి మసాజ్ చేయడము చాలామంది చేస్తారు. అంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ ఐ ప్రాబ్లం కాదు, ఇక్కడ మైండ్ ప్రాబ్లం. ఇంకోటి ఇందాక ఏదో సెన్సిటివిటీ సౌండ్ అన్నారు. ఈ సౌండ్ అనేది ఏమైందంటే కనుక ఆటిజం పిల్లలకి న్యూరలాజికల్ సెన్సిటివిటీ ఉంటుంది. వాళ్ళకి సౌండ్ అనేది భరించలేరు. నేను ఒక పేషెంట్ వచ్చారు, గుడిలోకి వెళ్తే అసలు టెంపుల్కి రావాలంటే భయపడతారు సార్, మాకు అర్థం కాదు ఎందుకు అంటారు. ఏమైంది టెంపుల్కి రావడానికి? మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళిపోతాడు, అక్కడికి వెళ్ళిపోతాడు, అన్నీ వెళ్ళిపోతాడు. అక్కడ టెంపుల్లో గంట సౌండ్ ఉంటుంది కదా, ఆ గంట సౌండ్ ఒక్కసారి వాళ్ళు భయపడ్డారు అనుకోరారు. అంటే న్యూరలాజికల్ డిస్టర్బెన్స్ వల్ల, నర్వస్ సెన్సిటివిటీ వల్ల ఈ యొక్క చెవులు అనేటువంటిది చాలా సెన్సిటివ్గా ఉంటాయి వాళ్ళకి. బట్ మ్యూజిక్ వింటారు, మళ్ళీ మ్యూజిక్ వేరు, నాయిస్ వేరు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సౌండ్స్ వేరు, మ్యూజిక్ వేరు. మ్యూజిక్ అనేది ఒక రిథమ్లో ఉంటాయి, మన వినసంపుగా ఉంటాయి, మనకు అట్రాక్టివ్ మోడ్లో ఉంటాయి. మ్యూజిక్ అంటే విపరీతంగా ఎంజాయ్ చేస్తాడు, బట్ శబ్దాలు భరించలేరు. సౌండ్స్ అనేది సెన్సిటివ్ ఉంటారు. ఈవెన్ హియర్ సెలెక్టివ్ నేచర్ కొంచెం కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా అంతే. వాళ్ళకి చాలామంది పేషెంట్ చూస్తాం కదా, అంటే ఒక్కొక్క కాన్స్టిట్యూషన్కి ఒక్కొక్క బేబీకి ఒక నేచర్ ఉంటుంది. అది అందరి ఆటిజం పిల్లలకి సేమ్ నేచర్ ఉండదు. నేను చూసే కేసు నేను చూస్తాను కదా, అసలుకు ఒక పేషెంట్ వచ్చాడు, అన్కంట్రోలబుల్ మూమెంట్, అస్సలకు ఒక్క సెకండ్ గుర్తుపెట్టుకోండి, కదలకుండా నిలబడలేడు, కూర్చోలేడు. 24 hours. అది కూడా నిద్రపోయేటప్పుడు కూడా నిద్రలో కదులుతుంటాడు. ఇంకా దీన్ని చూడండి ఎట్లా ట్రీట్ చేసుకోవాలి. అసలు వాళ్ళకి మైండ్ అనేది ఆ రిథంలో ఉన్నప్పుడే హ్యాపీ, స్టేబుల్లో ఉంటే హ్యాపీ ఉండదు. ఫిజికల్గా డ్రైన్ కూడా అవ్వరా వాళ్ళు? అస్సలు నర్వస్ ఎనర్జీ, అది ఫిజికల్ ఎనర్జీ కాదు. అంటే ఫిజికల్ ఎనర్జీ అనేది ఫుడ్ నుంచి, మజిల్స్ నుంచి వస్తుంది. నర్వస్ ఎనర్జీ అనేది మైండ్ నుంచి వస్తుంది. ఆ మైండ్ అనేది అన్స్టేబుల్గా ఉండడం వల్ల ఇవన్నీ కూడా వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ నా దగ్గర. సార్ మా బాబు మేము మెడిసిన్ ఇచ్చిన తర్వాత అసలు ఇప్పుడు కూర్చుంటున్నాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నిద్రపోతున్నాడు, హోమియోపతి మెడిసిన్ వాడాక అసలు సో థ్యాంక్ యూ సార్ మీకు. సో వాళ్ళు రిజల్ట్స్ చూస్తున్నారు మంచిగా. ఎక్సలెంట్. నా కేసెస్ చెప్తున్నా కదా, 80% ఆఫ్ మై సక్సెస్ఫుల్ కేసెస్ అన్నీ కూడా చాలామందికి హోప్ ఉండదు ఆటిజం పేషెంట్ నార్మల్ అవుతాడని. బట్ నేను చెప్పే విషయాల్లో ఫస్ట్ వాళ్ళకి నమ్మకం లేకపోయినా తర్వాత సార్ మీరు చెప్పిన విషయం జరిగింది, మీ ట్రీట్మెంట్ ఇచ్చాక అసలు మా బాబుకి యాంటీబయాటిక్ అస్సలే వాడలేదు, మీ ట్రీట్మెంట్ ఇచ్చాక మా బాబు హాయిగా ఫుడ్ తింటున్నాడు, మీ ట్రీట్మెంట్ ఇచ్చాక మా బాబు మాట్లాడుతున్నాడు, మీ ట్రీట్మెంట్ ఇచ్చాక మా బాబు బిహేవియర్ చాలా వరకు అయింది, మీ ట్రీట్మెంట్ ఇచ్చాక మా బాబు చాలా బాగున్నాడు, మీ ట్రీట్మెంట్ ఇచ్చాక అసలు స్టడీస్లో ఉన్నాడు,
అంటే అంత వండర్ఫుల్ ఇక్కడ ఇట్ ఈస్ నాట్ మై గ్రేట్నెస్, ఇట్ ఈస్ మై సిస్టమ్ గ్రేట్నెస్. నా సిస్టంలో ఆప్షన్ ఉంది, అక్కడ మీకు బెటర్ అవుతుంది. అందుకే హోమియోపతి అనేది సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఏం డైట్ ఫాలో కావాల్సిన అవసరం లేదు, సో ఏ మెడిసిన్స్తో రిలేషన్ లేదు. సో అట్టప్పుడు ఎందుకు వాడకూడదు? కొంతమందికి ఆ నమ్మకం ఉండదు, నమ్మాలా. మీరు నమ్మకం లేకుండా ఏ పని చేసినా ఫెయిల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అదే చెప్తుంటాను పేషెంట్లకు, మీకు నమ్మకం ఉంటే. మొన్న ఒకరు వచ్చారు, ఒక డాక్టర్ వచ్చారు, వాళ్ళ బాబుకి ఆటిజం 8 years, తర్వాత 8 years బాబుకి, డాక్టర్, మెడికల్ ప్రొఫెషన్, ఫాదర్ కూడా డాక్టరే. సో వాళ్ళకి ఎన్ని రోజులు ఏంటంటే తెలియక, దాన్ని హోమియోపతి అంటే తెలియక, హోమియోపతి అంటే నమ్మకం లేక, లేదంటే ఎందుకులే ఇవన్నీ పట్టించుకోలేక అడ్జస్ట్ అయిపోతున్నారు ప్రాబ్లమ్ని. ఇంకా పర్లేదులే, ఇంక ఇంతేలే, ఇంకా బాబుకి ఇంకా బెటర్ కాదులే అని ఫిక్సేషన్ ఎప్పుడైతే అయిపోయి వేరే ప్రయత్నాలు ఎప్పుడైతే చేయకుండా, ఎందుకంటే ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ నాకు గ్రేట్ అనుకుంటాను. ఎవరైనా అంతే అనుకుంటారు, ఈవెన్ వాళ్ళ డాక్టర్ ఎంతైనా వాళ్ళ దాంట్లో ప్రొఫెషన్ వచ్చింది, నా ప్రొఫెషన్లో స్ట్రాంగ్ కాదు కదా. వాళ్ళకి హోమియోపతి గురించి తెలియదుగా, నాకు తెలుసు హోమియోపతి గురించి, నాకు ఆయుర్వేదిక్ గురించి తెలియదు, అలోపతి గురించి తెలియదు, బట్ నా సిస్టమ్ కూడా నాకు తెలుసు. సైడ్ ఎఫెక్ట్ లేనప్పుడు, డైట్ ప్రాబ్లం లేనప్పుడు, డైట్ సంబంధం లేనప్పుడు, వేరే మెడిసిన్ సంబంధం లేనప్పుడు ఎందుకు వాడకూడదు? మీకు సైడ్ ఎఫెక్ట్ లేనప్పుడు దానివల్ల ఇట్ ఈస్ అ సో గుడ్ సిస్టమ్, ఇట్ ఈస్ అ సో ఫ్రెండ్లీ సిస్టమ్, హెల్దీ సిస్టమ్. సో హోమియోపతి ఈజ్ అ సో వండర్ఫుల్ సిస్టమ్. ఇప్పుడు మీరు ఇన్ని ఇయర్స్ నుంచి పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు, మీకు మోస్ట్ ఛాలెంజింగ్ పేషెంట్ ఎవరు అనిపించారు అని అంటే వాళ్ళ గురించి ఏమైనా షేర్ చేస్తారా? మోస్ట్ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యూ. ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక కేసు, ఆ బాబు ADHD ప్రాబ్లం ఉంది, సోలార్ సిస్టమ్ గురించి పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. మాట్లాడాడు డ్రాయింగ్, ఒక పేపర్ పెన్ ఇచ్చామనుకో పర్ఫెక్ట్గా సోలార్ సిస్టమ్ డ్రాయింగ్ ఇస్తాడు. మార్స్ ఎక్కడ ఉంది, వీనస్ ఎక్కడ ఉంది, సన్ ఎక్కడ ఉన్నాడు, ఎర్త్ ఎక్కడ ఉంది, పర్ఫెక్ట్ ఏ డిస్టెన్స్లో ఉంది, సోలార్ సిస్టంలో ఏది ఎంత గ్యాప్ ఉంది, దాదాపుగా ఏది ముందుంది, ఏది వెనకాల ఉంది, మొత్తం పర్ఫెక్ట్. అసలు నాకే వండర్. సో ఆ వండర్ఫుల్ అది ఇవన్నీ కూడా చూడండి. అంటే ఇంకా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది మెమరీ, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా అసలు నార్మల్ ఏం తెలీదు, ఏం మాట్లాడాడు, బట్ సోలార్ సిస్టమ్ పర్ఫెక్ట్. ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని నేను ఇచ్చిన మెడిసిన్ తోటి కామన్ సెన్స్ డెవలప్ అయింది, మాట్లాడుతున్నాడు. సోలార్ సిస్టమ్ పైన ప్రేమ తగ్గింది. ఉండకూడదు అట్లా, అబ్సెషన్ ఉండకూడదు. అంటే ఒకదానిపైన ఎక్కువ ఫోకస్ ఉండకూడదు, కామన్ సెన్స్ మిస్ కాకూడదు. ఇక్కడ కామన్ సెన్స్ ఇంపార్టెంట్, అంతే కదా. సో ఈ కామన్ సెన్స్ డెవలప్ కావాలి, దానిపైన ప్రేమ ఉండాలనే కానీ అతి ప్రేమ ఉండకూడదు, లేకపోతే అది ఓసిడి లాగా అవుతుంది. సో వండర్ఫుల్గా ఇప్పుడు బాబు అసలు మాట్లాడడం కానీ 3.5 years ట్రీట్మెంట్ కోర్స్ అయిపోయింది, పర్ఫెక్ట్ ఉన్నాడు. ఓకే. సో ఇప్పుడు ఇంకొక బాబు చెప్తాను, 23 years బాబు. నేనే అసలు నా లైఫ్లో చూసిన ఫస్ట్ వండర్ఫుల్ కేసు అది. అంటే నేను బెటర్ చేయలేకపోయినాను బాబుని, బట్ అంటే మొత్తం ట్రీట్ చేయలేకపోయినాను కానీ బెటర్ చేశాను. అంటే చాలా వరకు బెటర్ అయ్యాడు. సపోజ్ మీరు ఒక నంబర్ రాశారనుకోండి పేపర్లో, నాకు పేపర్ చూపించలేదు, పక్కన వాళ్ళ మదర్కి పేపర్ చూపించారు, ఈ నెంబర్ రాసామని, అంటే తెలియాలి కాబట్టి. ఆ బాబు ఏ నెంబరో రాసేస్తాడు చూడకుండా మీరు ఏ నెంబర్ అయితే రాస్తారు, మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ కూడా తెలుస్తుంది ఆయనకి. ఇవన్నీ చెప్తున్నా కదా, వండర్ఫుల్. కొందరు అసలు నాకే ఆశ్చర్యం అసలుకి. నేను ఒకరోజు టెస్ట్ చేద్దామని చెప్పేసి నేను ఒక నెంబర్ రాశాను, ఈ నెంబర్ వీళ్ళకి చూపించాను పక్కన, బట్ ఎగ్జాక్ట్ నెంబర్ రాశాడు, చెప్పడం కదా, మాటలు రావాలి కానీ రాశాడు. సో వీళ్ళకి అంత కీన్ మెమరీ ఉంటుంది కొన్ని విషయాల్లో, బట్ కామన్గా ఉంటుంది. ఆ బాబును మనం బెటర్, ఎందుకంటే 23 years అది మనం బెటర్ చేసామే కానీ ట్రీట్ చేయలేము. ఏజ్ అయిపోయిన తర్వాత ఫిజికల్స్ డెవలప్ అయినాక మనం కష్టమవుతుంది. సో ఇవన్నీ కూడా కొందరు పిల్లలైతే మీరు మీ బర్త్డే చెప్పండి, ఇమీడియట్గా వితిన్ సెకండ్లో డే చెప్తారు. అవును, మీ డేటు బర్త్డే చెప్పండి, మీరు వితిన్ సెకండ్లో డే చెప్పేస్తారు. మీరు ఎంతన్నా ఏదో ఒక డేట్ చెప్పండి, ఆ డే చెప్తారు. ఎట్లా వస్తుంది మెమరీ చూడండి. అసలు మామూలు వాళ్ళకి మ్యాథమెటికల్గా ఒక క్యాల్కులేషన్ గెలుపుతారు. సో అట్లా ఆటిజం పిల్లలు కొందరు సైంటిస్టులు అవుతారు, ఆటిజం పిల్లలు కొందరు గ్రేట్ ఆర్టిస్టులు అవుతారు. ఆటిజం ఈజ్ నాట్ ఏ డిజబుల్, గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ డిజార్డర్. ఓకే. సో ఇవన్నీ కూడా మీకు అంటే ఒక్కొక్క డిఫరెంట్ కేసు ఎక్స్పీరియన్స్ కావాల్సింది వస్తుంది. ఏ ఒక్క కేసుని మనం ఎన్నికి తీసుకోవట్లేదు. మెడిసిన్స్ ఎవరైతే ఎక్కువ వాడతారో చిన్నపిల్లప్పటి నుంచి డెఫినెట్గా వాళ్ళ హెల్త్ కండిషన్స్ డిస్టర్బ్ అవుతాయి. వాళ్ళ హెల్త్ కండిషన్ డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళ జనరేషన్ కూడా డిస్టర్బ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హెల్త్. మెడిసిన్స్ వాడడం కాదు హెల్త్ అంటే, ఏ మెడిసిన్ వాడకపోవడమే హెల్త్. అవునా కదా? అవును. వెరీ దట్స్ మేకింగ్ సెన్స్ యాక్చువల్లీ. అది జస్ట్ ఈ ఇష్యూస్కే కాదు, వేరే ఇష్యూస్కి కూడా మనం అప్లై చేయొచ్చు. అందరూ ఏదో మెడిసిన్స్ వాడితే హెల్త్ అంటారు కానీ ఏ మెడిసిన్ వాడకుండా ఉంటేనే నీ హెల్త్ బాగుంటుంది.
హెల్త్ ఈజ్ ఎ న్యాచురల్, ఇట్ ఈజ్ యువర్ ప్రాపర్టీ, ఇట్ ఈజ్ యువర్ సిస్టమ్. వాంటెడ్ ఆఫ్టర్ ఆల్ కెమికల్స్ తోటి మీ బాడీని ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటారు? ఇప్పుడు పెస్టిసైడ్స్ చూస్తున్నాం మనం, అది వాడితే పెస్టిసైడ్ వేస్తేనే చెట్లు పెరుగుతున్నాయి, లేకపోతే పెరగవు. ఇది కూడా అంతే. ఇక్కడ ఏమైందంటే కనుక మన లైఫ్ స్టైల్ అంతా కూడా కొద్దిగా కరెక్షన్ చేసుకుంటే మనం ఆటోమేటిక్గా వండర్ఫుల్ లైఫ్ని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి కొంచెం, బికాజ్ వాళ్ళైతే డ్రైన్ అయిపోతారు. మేబీ ద ఆటిస్టిక్ చైల్డ్ వాళ్ళు డ్రైన్ అవ్వరు, స్లీప్లో కూడా కదులుతుంటారు లేదా మాట్లాడుతుంటారు. కానీ ఒక పేరెంట్ వచ్చేసి చాలా డ్రైన్ అయిపోతారు, వాళ్ళు మెంటలీ డ్రైన్ అయిపోతారు, డిప్రెస్డ్ అయిపోతారు. వాళ్ళకి హెల్పింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ చైల్డ్కి ఉంటుంది కానీ పేరెంట్స్కి ఎవరు ఉండరు. మీరు వాళ్ళకి ఎట్లా కౌన్సిలింగ్ చేస్తారు? వాళ్ళు ఎలా దీని నుంచి మనం ముందుకు ఫార్వర్డ్ అవ్వాలని ఎట్లా మీరు ఎంకరేజ్ చేస్తారు? ప్రతి ఒక్కరికి జీవితంలో సమస్యలు ఉంటాయి. సమస్య లేకుండా ఎవరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఇది కాకపోతే ఇంకో సమస్య వస్తుంది. అవును. సో ఆటిజం బేబీలను కానీ ఆటిజం చిల్డ్రన్స్ కానీ మీరు ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటే, ఆటిజం పిల్లలలో పాజిటివ్స్ ఉంటాయి. ఆ పాజిటివ్స్ మీరు ఎప్పుడైతే తీసుకుని ఛాలెంజింగ్గా తీసుకుంటే ప్రేమ ఆప్యాయత ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. దే ఆర్ ద వెరీ గుడ్ కొన్ని విషయాల్లో. సో ఛాలెంజింగ్గా తీసుకొని ఒక హోప్ క్రియేట్ చేసుకొని ఆల్టర్నేటివ్ థింకింగ్ చేయాలి. ఆల్టర్నేటివ్ థింకింగ్ అంటే వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, సొసైటీలో ఏమైనా ఉన్నాయా, అప్పుడే మీకు ఇటువంటి ఆప్షన్స్, హోమియోపతి లాంటి ఆప్షన్స్ దొరుకుతాయి. చాలామంది ఇది ఇంతే, నా తలరాతలే ఉండవు ఇక్కడ. మీరు అనుకుంటున్న తలరాత అని తలరాతలు ఏముండవు మీకు. ఇవన్నీ మనం రాసుకునే మైండ్ రాతలు. ఇది మీ ఆలోచనలోనే మీ తలరాత ఉంటుంది. సో నేను పేరెంట్స్కి ఒకటే సజెషన్ చేస్తాను. ఫస్ట్ మీ బాబుకు ఆటిజం ADHD ఉంటే ఫస్ట్ మీరు ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి, దీన్ని ఒక ప్రాబ్లంగా తీసుకోకూడదు. సెకండ్, మీరు ఏ మెడిసిన్స్ వాడద్దు. థర్డ్, హోమియోపతి లాంటి ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ సపోర్ట్ తీసుకుంటే ఈ బాబు రికవరీ ఎంత ఎర్లీగా చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకసారి బెటర్ అయిన తర్వాత మీకు వండర్ఫుల్ బాబు అవుతాడు. నా దగ్గర చాలామంది కేసెస్, నేను ఈ 15 yearsలో దాదాపుగా 20,000 కేసెస్ చూశాను. నాకు తెలిసి ఏ పేషెంట్ ఎట్లా ఉన్నాడు, ఏంటి, ఏ విధంగా. సో ఇవన్నీ కూడా నాకు ఎక్స్పర్ట్ అయిపోయాను, నేను రీసెర్చ్ అయిపోయాను దాంట్లో. ఏ కేసుని ఎట్లా ట్రీట్ చేసుకోవాలా, ఏ విధంగా చేసుకోవాలా, ఎట్లా ఫెయిల్. ఇదంతా డబ్బుల కోసం కాదు ఇక్కడ కాన్సెప్ట్. నా యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ బెటర్ చేయడం, నా సిస్టమ్ నుంచి ఆటిజంని బెటర్ చేయడం. సో హోమియోపతి సిస్టమ్ లాంటిది హెల్ప్ తీసుకొని కంట్రోల్గా చేస్తే కనుక డిసిషన్లకు పోకూడదు. ఎప్పుడైతే డిసిషన్లోకి పోతారో మీ ప్రాబ్లం ఎక్కువైతే వాళ్ళ ప్రాబ్లం ఎక్కువైతే. ఆటిజం పిల్లలకి మీరే కదా సపోర్టు, ఇంకా వేరేం చాయిస్ లేదు. యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్. దెన్ మీ ప్రోడక్టే కదా, ఇట్ ఈజ్ యువర్ ప్రోడక్ట్, ఇట్ ఈజ్ యువర్ ప్రాపర్టీ, యువర్ రెస్పాన్సిబిలిటీ. సో మీ రెస్పాన్సిబిలిటీ మీరు డెవలప్ చేసుకోవాలి అంటే కనుక ముందు మీరు స్ట్రాంగ్ ఉండాలి. మీరే వీక్ ఉందనుకో మీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. అర్థం మీకు. సో పేరెంట్స్కి ఒకటే సజెషన్ చేస్తాను, బీ హోప్. ఆటిజం ADHD హైపర్ యాక్టివ్ కేసెస్కి హోప్ అనేది కంపల్సరీ అవసరం. ఆ హోపే మిమ్మల్ని కాపాడుతుంది. ఆ హోప్ లేకుండా మీరు ఎప్పుడైతే బిహేవ్ చేస్తారో మీకేం కనిపించదు, ఎవ్రీథింగ్ బ్లాక్. హోప్ఫుల్ ఉండడం ఇస్ యాక్చువల్లీ ఉంది హోమియోపతిలో. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హోప్ బికాజ్ మీరే చెప్తున్నారు కదా. నేను చెప్తున్నాను కానీ చాలా మందికి తెలియదు. నేను క్రియేట్ చేసేది 10% పీపుల్ కూడా తెలియదు. ఏదో చెప్తుంటారులే, ఏదో కొంచెం మాట్లాడుతుంటారులే, సబ్జెక్ట్ ఏదో మాట్లాడతారు కూడా. కానీ నా దగ్గర బెటర్ అయిన వాళ్ళకు తెలుస్తుంది నా వాల్యూ ఏందని. బిలీఫే ఉండదు, అంతే కదా. ఉండదు, నమ్మాలి ఖచ్చితంగా. మన బాడీలో సిస్టమ్స్ గురించి కానీ హోమియోపతి గురించి ఏం తెలుసు మీకు? హోమియోపతి గురించి ఏం తెలియదు మీకు. జస్ట్ ఏదో ఒక సూపర్ఫిషియల్ పిక్చరే తెలుసు కానీ. సో హోమియోపతికి ఉన్నటువంటి వండర్ఫుల్ సైంటిఫిక్ మెథడాలజీ ఏ సిస్టమ్ కూడా ఉండదు. అవును, అది అసలు ఎగ్జిస్టే అవ్వకపోతుండే ఇఫ్ ఇట్ డిడ్ నాట్ మేక్ సెన్స్. సో ఈరోజు నాకే చాలా ఎడ్యుకేటివ్ అనిపించింది. ఇవి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ యాక్చువల్లీ. చాలామందికి సోషల్ మీడియా త్రూనే తెలుస్తుంటాయి ఇవన్నీ, కానీ డైరెక్ట్ ఇట్లా ఒక డాక్టర్తో ఇంటరాక్షన్ చేసి ఇప్పుడు ఈ జనాలు పాడ్కాస్ట్ చూస్తే కూడా చాలా థింగ్స్ నేర్చుకుంటారు. ఆ అవేర్నెస్ చాలా పాజిటివ్లీ యాజ్ ఎ యాంకర్గా మీ రెస్పాన్సిబిలిటీ ఇది టు క్రియేట్ అవేర్నెస్. థ్యాంక్ యూ మనసా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీరు కూడా చాలా పేషెంట్లీ అర్థమయ్యేలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్ వాజ్ వెరీ ఇన్ఫార్మేటివ్. థ్యాంక్ యూ.